గవర్నమెంట్ నుండి కానీ లేదంటే అధికారుల నుండి కానీ మీకు మళ్ళీ ప్రొటెక్షన్ కోసము మీ అంటే భర్తను చంపిన తర్వాత మళ్ళీ మీ మీదకి వస్తారనే ఆలోచనతో మీకు ప్రొటెక్షన్ కోసం పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నాము? లేదు, వాళ్ళు అసలు రానే రాలేదు. పోలీసులతో చేయజరుపుకునే అవసరం అయితే డబ్బులు కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉంటే మా అన్న వాళ్ళు అనుకునేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది 2 కోట్ల దాకా ఖర్చు పెట్టిర్రంట చంపనికి. గుడి మీద కూర్చోగానే వెనకంగా గొంతు పట్టుకుండు, కాళ్ళు చేతులు పట్టుకొని కట్టేసి ప్రైవేట్ పార్ట్ మీద తన్నెరు కొట్టిర్రు. ఇంకా మీకు అనుకుంటున్నారా ఒకవేళ బైర్ మహేష్ కానీ వాళ్ళ నవీన్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మిమ్మల్ని కూడా బెదిరించే అవకాశం అనేది మీకు ఉంది? మాకు భయం ఉంది. మీరే చూసుకోవాలి. ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించడానికి పోలీసులు ఎందుకు పూనుకుంటారు? మాలబంటి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమిస్తామని ప్రకటించాలి. సామూహికంగా ఈ రాష్ట్రంలో మెజారిటీగా పాపులేషన్ మాది. మా పాపులేషన్ ఒకే దగ్గర భూమిపూడి మేము హంతకుల ఇళ్లను తగలబెడితే మీరు ఆపగలరా? మీ చట్టం ఆపగలదా? హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ప్రేమ పేరుకు సంబంధించిన విషయంలో ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆ మీడియా పరువు హత్యలు అని చెప్తా ఉంది. నిజంగా పరువుకు సంబంధించిన విషయంలో పరువు హత్యలు జరగాల్సి వస్తే పరువు పోయిన వాళ్ళు దాని గురించి ఆలోచించిన వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ పరువు పోయింది అనే పేరుతో హత్యలు చేయడం ఇది కుల హత్య అనుకోవాలా పరువు హత్య అనుకోవాలా అనేది కూడా మీడియా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తున్న రోజుల్లో రోహిత్ వేముల అక్కడ ఒక కులం తక్కువ వాడడం అని చెప్పేసి యూనివర్సిటీలోకి వెళ్ళి బయటకు పంపిస్తే రోహిత్ వేముల దగ్గర మొదలుకుంటే మంతని మధుకర్ కానీ లేదంటే ఇదే జిల్లాలో ప్రణయ్ కానీ మిర్యాల కూడా ప్రణయ్ కానీ ఆగిరిపల్లి కానీ గరగపర్రు కానీ అభంగపట్నం కానీ ఎక్కడికి వెళ్ళినా కేవలం పరువు హత్యల పేరుతో దళితులని హననం చేస్తున్నటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రేమ దళితులకు పనిచేయదా? ఈరోజు ప్రేమించుకుంటున్నటువంటి వాళ్ళు కేవలం దళితులు మాత్రమే ప్రేమించకూడదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నోసార్లు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇదే కులానికి సంబంధించినటువంటి ఇదే మాల కులానికి సంబంధించినటువంటి బాల్క సుమన్ అనే వ్యక్తి ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆయన కూడా పెళ్లి చేసుకునేది ఒక గౌడమ్మ. ఆయన ఈరోజు దేవుళ్ళ దగ్గర మొదలుకుంటే మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి చేసుకునేది కూడా మతాంతర వివాహమే. ఈరోజు ప్రేమకు చిహ్నంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కూడా ఎంతోమందిని ప్రేమించాడు. ప్రేమ అనేది మన దేవుళ్ళు చేసిరు అని చెప్పేసి చెప్పుకుంటూనే ఈరోజు మరి అదే ప్రేమించుకుంటున్నటువంటి వ్యక్తులకు ఎందుకు మనం రక్షణగా నిలబడలేకపోతున్నాం? ఇక్కడ ప్రేమించుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర ఎందుకు కులము మతము అని ఆ విషయాలు అడ్డం వస్తున్నాయి. ఈరోజు నేరెళ్లలో కానీ లేదంటే ఎక్కడ చూసినా కూడా కేవలం దళితులను చంపడం కోసమే మీ పరువు అడ్డం వస్తుందా? మీ పరువు అంతా కేవలం దళితులకు సంబంధించిన విషయంలో ఉంటుందా? ఈరోజు గుర్రం జాషువా లాంటి వ్యక్తులు కూడా కులానికి సంబంధించిన విషయంలో పక్కన పెట్టేసి వాళ్ళ కూతుర్ని బ్రాహ్మణునికైనటువంటి లవణం గారికి ఇచ్చి పెళ్లి చేసినారు. ఇట్లా ఎంతోమంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ కూడా ఆయన ఒక బీసీ అయి ఉండి రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు కూడా లేదంటే ఎంఎఫ్ గోపీనాథ్ లాంటి వాళ్ళు గొప్ప డాక్టర్లు కూడా ఈరోజు దళితులు అయినప్పటికీ అగ్రకులాల అమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య కూడా బ్రాహ్మణ అనే విషయం మనందరికీ తెలుసు కదా. మరి ఎందుకు ఈరోజు కేవలం ఈ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా కేవలం పేదలు మాత్రమే హత్యకు గురవటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉన్నాయి? ఈరోజు పేరు లేనటువంటి వాళ్ళందరినీ పరువు పోయేది ఉంటే పరువుకు బాధ్యత వహించి నా పరువు పోతే నేను కదా దానికి బాధ్యత వహించుకొని ఈ పరువు పోయిందని చెప్పేసి నేను కదా చచ్చిపోవాల్సింది. కానీ నా పరువు పోతే నేను ఎదుటి వాళ్ళని చంపేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇది పరువు పోతే జరిగినటువంటి హత్య కాదు, పరువు కోసం జరిగినటువంటి హత్య కాదు. ఇది పూర్తిగా కులం పేరుతో కులం తక్కువ వాడు కాబట్టి జరిగినటువంటి హత్య అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హత్య చేయడానికి కారణం పూనుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ కూడా చేసి వీళ్ళందరూ ఆలోచన చేసుకొని వీళ్ళందరూ ప్లానింగ్ చేసుకొని ఈరోజు కులం తక్కువ వాడు కాబట్టే హత్య జరిగినప్పుడు ఇది కుల హత్య అని చెప్పాల్సినటువంటి మీడియా కూడా సిగ్గు లేకుండా ఈరోజు పరువు హత్య అని చెప్పేసి పరువు హత్య అని చెప్పేసి 1-10 సార్లు దీన్ని పరువు హత్యగా ముద్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ పరువు హత్య వెనుకాల జరుగుతున్నటువంటి కుల హత్యలు ఏవైతే ఉన్నాయో ఈ కుల హత్యల్ని ఖండించాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఈ కుల హత్యల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ కుల హత్యలు మరి పై వాళ్ళ మీద కూడా జరిగితే ప్రభుత్వం ఇలాగే ఊరుకుంటుందా అనే విషయాన్ని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి పరువు హత్యకు సంబంధించిన విషయంలో దాన్ని పరువు హత్య అని చెప్తున్నారు. నిజానికి కుల హత్యకు సంబంధించిన విషయంలో అసలు ఏం జరిగింది ఏంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇష్యూ జరిగిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నుండి కానీ లేదంటే అధికారుల నుండి కానీ మీకు మళ్ళీ ప్రొటెక్షన్ కోసము మీ అంటే భర్తను చంపిన తర్వాత మళ్ళీ మీ మీదకి వస్తారనే ఆలోచనతో మీకు ప్రొటెక్షన్ కోసం పోలీసులు కానీ చర్యలు తీసుకున్నాము? లేదు, వాళ్ళు అసలు రాలేదు. మేము చనిపోయిన నైట్ ఇంకా అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చినాం, నైటే వచ్చినాం. మేము ముగ్గురమే ఉన్నాము, మాతో ఎవ్వరు లేరు. ఏ పోలీసులు రాలేదు, అసలు ఏమైంది అని చెప్పి కూడా కాల్ చేయలేరు. వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు, ఇంకా వాళ్ళని దోలాడలేదు. వాళ్ళు అట్లా చేసిండ్రు. అంటే ఇప్పుడు పోలీసులకు సంబంధించిన విషయంలో అంటే ఇట్లాంటి జరిగినప్పుడు ముఖ్యంగా ఏసీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన విషయంలో తప్పకుండా చట్టం ఏం చెప్తుందని అంటే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అనేది చట్టం చెప్తా ఉంది. మర్డర్ జరిగిన తర్వాత అంటే పెళ్లి జరిగిన తర్వాతనే మీకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మర్డర్ జరిగిన తర్వాత కూడా కనీసం మీకు మీ దగ్గర రాకపోవడము వీటన్నిటికి సంబంధించిన విషయంలో మీ తరపున అంటే మీ కుటుంబ సభ్యుల తరపున ఇప్పుడు ఎవరైతే మర్డర్ చేసారో వాళ్ళు ముందుగానే పోలీసులతో అంటే కుమ్మకయ్యరు అనే అలాంటి ఆరోపణలు మీకు అంటే వాళ్ళ దగ్గర నుండి ఏమన్నా వాళ్ళ వైపు ఉంటుంది లేదు అని అంటే పోలీసులతో చేయజలుపుకునే అవసరం అయితే డబ్బులు కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉంటే మా అన్న వాళ్ళు అనుకునేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది. 2 కోట్ల దాకా ఖర్చు పెట్టిర్రంట చంపనికి. బైర్ మహేష్కి 5 లక్షల దాకా ఇచ్చిర్రంట. ఇంకా పోలీస్ వాళ్ళకి ఇచ్చిర్రంట. అంటే ఇప్పుడు బైరు మహేష్ పేరు ఇంతగా వినబడడానికి కారణం ఏంటి? అసలు నిజానికి ఈ చంపాలనే ఆలోచన మీ నాయనమ్మ చేసిందని ఈరోజు వార్తలు చెప్తున్నారు, లేదు అని అంటే మీ అన్నకు ఉందా, లేదంటే ఈ మధ్యలో ఉన్నటువంటి బైరు మహేష్ లాంటి ఏ వ్యక్తులే వీటిని ముందు అంటే ఈ రకంగా చంపాలనే ఆలోచనలు మీ అన్నలో పుట్టించారనుకుంటారా? అసలు ఏంటి ఈ బైరు మహేష్ అనే పేరు ఎందుకు ఇంతగా వినబడాల్సిన అవసరం వస్తుంది? మా అన్నయ్య బైరు మహేష్తోని మాట్లాడడం అట్లా చేసి ఇట్లా వాళ్ళే ముందే ప్రిపేర్ అయ్యిర్రు. అట్లా ఇంకా బంటికి క్లోజ్ అయ్యిండు బైరు మహేష్. బంటితో ఇంతకుముందు మాట్లాడకపోతుండే తను. మా పెళ్ళైనాక కొన్ని రోజులకి తను ఫోన్ చేయడం 1 మంత్ దాకా ఫోన్ చేసిండు కంటిన్యూగా. ఫోన్ చేస్తే బంటి ఫోన్ లిఫ్ట్ చేయలేడు. తనతో మాట్లాడాను కదా, నేను ఎందుకు లిఫ్ట్ చేయాలని. నాకు ఒకరోజు చెప్పిండు ఇట్లా ఊకే ఫోన్ చేస్తుండే ఎందుకో అని. ఆయన నాతో మాట్లాడు ఇట్లా నాకు ఆయనకు గొడవలు ఉన్నాయి అప్పట్లో అని చెప్తే సరే మరి ఎందుకు మాట్లాడ మాకు మనకు వాళ్ళకి గొడవలు ఉన్నాయి కదా, వద్దు వదిలేసే అని చెప్పి ఎత్తకు అన్న. సరే అన్నాడు. అట్లనే ఇక చేస్తూ ఉంటే ఎప్పుడో ఎత్తిండు కాల్ ఎత్తి అట్లా నార్మల్గా మాట్లాడిన తర్వాత అట్లా కాన్వర్జేషన్ మొదలయ్యి వాళ్ళకి ఇట్లా అక్కడ ల్యాండ్ ఉంది అన్నయ్య, మరి ఇట్లా మనం సగం తీసుకుందాము, అక్కడ పడబడి ఉన్నాయంటే మనం తీసుకుందాము, పైసలు వస్తాయి మనకి అవి చెప్పి నమ్మించిండు. అట్లా 1 మంత్ ఒక 20 days దాకా రోజు ఫోన్ చేయడం, రోజు పిలిపించుకోవడం, ఏదో ఒకటి ల్యాండ్ చూపించడం, పేపర్లు తెచ్చి ఇవ్వడం అట్లాంటివి చేసిండు. బంటి నమ్మి ఆయన ఏడికి పిలిస్తే ఆడికి పోవడం అట్లాంటివి జరిగినాయి. అట్లా ఇంకా రిపబ్లిక్ డే రోజు 26th మార్నింగ్ మాట్లాడుకుర్రు, ఆఫ్టర్నూన్ మాట్లాడుకుర్రు, ఇంకా ఈవినింగ్ టైంలో కూడా మాట్లాడి 5 o'clockకి మాట్లాడి ఇంకా 3 o'clockకి కూడా మాట్లాడిర్రు. ఇట్లా అన్న వచ్చేసి నువ్వు అది తాగు నేను ఇది తాగుతా అని చెప్పి ఆయన కళ్ళు తాగుతాడు. ఇంకా ఈయన ఎలాంటి మందు సిగరెట్ కళ్ళు ఏది తాగాడు. బంటి ఎలాంటి అలవాటు లేదు. ఇట్లా థమ్స్అప్ అవే తాగుతాడు. నువ్వు అది తాగుదు రా అన్న అని చెప్పి తోటలకు పిలిపించిర్రంట. పిలిపించిన తర్వాత ఇంకా ఆయన ఒక్కడే ఉండంట అక్కడ. ఈ నుంచి 5 o'clockకి బంటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా బైరు మహేష్ ఆయన తాగుతుర్రు, ఇంకా మంచిగా మాట్లాడుకుంటుర్రంట. నాటుకోడి తెచ్చిండంట ఆయన, తినుకుంటూ మాట్లాడుకుంటుర్రంట. అయితే ఇంకా బైరు మహేష్ ఉండి 3 hours దాకా 2 hours దాకా మాట్లాడుకుర్రంట వాళ్ళిద్దరే. ఇంకెవరు లేరుగా అని చెప్పి ఇక బంటి కూడా నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత ఇక అక్కడ బైరు మహేష్ నాకు వాష్రూమ్ వస్తుంది, నేను వాష్రూమ్ వెళ్ళొస్తా అని చెప్పి ఇటు బయటికి వెళ్ళిండంట. బయటికి వెళ్ళంగానే అక్కడ నిలబడి ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి మా అన్నయ్య వాళ్ళకి ముందే ప్రిపేర్ చేసుకురుగా వాళ్ళు ఎక్కడనో ఉన్నారు కంపచెట్లలో, వాళ్ళు ఏడున్నారు. ముందే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళని పిలిపించిండు ఫోన్ చేసి ఇట్లా రెడీగా ఉండండి అని. ఇంకా కాసేపు మాట్లాడి వాళ్ళు వచ్చేసరికి మెసేజ్ పెట్టిరేమో, వచ్చేసరికి ఇంకా బంటి ఆల్రెడీ నేను పోతున్నా ఇంకా అని చెప్పి బైక్ ఎక్కిండు. స్కూటీ మీదకి ఎక్కేసి ఇంకా కూర్చునేసరికి అన్న నువ్వు దోలా అని చెప్పి బంటిని అన్నాడంట. బంటే తోలుదామని చెప్పి నిలబడ్డాడు. ఇంకా స్కూటీ మీద కూర్చోగానే వెనకంగా గొంతు పట్టుకుండు రాన్రా అని చెప్పి గట్టిగా అరిసిండంట. ఇంకా అరసంగానే ఇంకా అన్నయ్య వాళ్ళు అందరు వచ్చారు. మా అన్నయ్య వాళ్ళు అందరు వచ్చి ఇంకా కాళ్ళు చేతులు పట్టుకొని కట్టేసి కొట్టడం, తన్నడం, గొంతు మీద కాలేసి తొక్కడం వంటివి చేసిండ్రు. ముఖం మీద మొత్తం గాయాలే ఉన్నాయి. బంటికి కొట్టిర్రు, బాగా ప్రైవేట్ పార్ట్ మీద తన్నెరు, కొట్టిర్రు, మొత్తం ఆగమాగం చేసిర్రు. అంటే అక్కడికి పోయిన తర్వాత బైరు మహేష్ పిలిచిన తర్వాత అక్కడ నుండి మీకు ఏమైనా మెసేజ్ కానీ ఫోన్ కానీ ఏమన్నా భయంగా కానీ లేదంటే అక్కడ జరుగుతుంది ఏమైనా చెప్పడం కోసం ఏమైనా మీతో మాట్లాడిండా?
అక్కడికి వెళ్ళినాక బంటి బయటికి వెళ్ళిన తర్వాత 9 o'clockకి నాకు కాల్ వచ్చిండు బైర్ మహేష్ నుంచి. మరి ఆయన ఫోన్ చేస్తుండేమో అని చెప్పి బైర్ మహేష్ నేను ఫోన్ ఎత్తలేదు. నార్మల్గా ఎవరి కాల్స్ నేను లిఫ్ట్ చేయను, అట్లా నేను ఫోన్ ఎత్తలేదు. ఇంకా అట్లనే ఉన్నా నేను. వస్తాడు బంటి ఖచ్చితంగా 9 o'clockకి అట్లా వస్తాడు అని చెప్పి నేను మంచిగానే ఉన్నా. ఇంకా 10 అవుతుంది, 11 అవుతుంది, రావట్లేడు. 11 అవుతుంది ఇంకా రావట్లేడు అని చెప్పి బైర్ మహేష్కి నేను కాల్ చేసి ఇట్లా కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేడు. 2-3 times కాల్ చేసిన నేను. లిఫ్ట్ చేయకపోయేసరికి సరే బిజీగా ఉన్నారేమో మాట్లాడుకుంటారేమో అని చెప్పి నేను సైలెంట్ అయిపోయి ఇంకా 1 అవుతుంది 2 అవుతుంది వస్తలేడు. ఇంకా వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే ఏం కాదులే బంటి అట్లనే నైట్ బయటకు వెళ్తాడుగా వస్తాడులే అని చెప్పిండ్రు. అయితే ఇంకొంతమంది నాకు తెలియదు అని చెప్పిండ్రు. ఇంకా 3 అవుతుంది ఇంకా రావట్లేదు అని చెప్పి నేను వదినకు ఫోన్ చేసిన, బంటి వాళ్ళ అక్కకి ఫోన్ చేసి బంటి ఇంకా రావట్లేడు వదిన, మరి ఎక్కడికి వెళ్ళిండు ఏమో, లాస్ట్ కాల్ ఆయనతో మాట్లాడిండు అని చెప్తే నెంబర్ ఇచ్చిన ఆయనది మా వదినకి, మాట్లాడు వదిన ఒకసారి మరి ఏడున్నారో అని చెప్పి ఇస్తే నెంబరు ఆ టైంకి కాల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను కాసేపటికి చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. అట్లా మార్నింగ్ వరకు చేస్తూనే ఉన్నా, 6 o'clock వరకు కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. వచ్చేసరికి ఇంకా 7 అవుతుంది ఇంకా రావట్లేడు బంటి. 7 అయ్యేసరికి ఇంకా మాకు పోలీస్ వాళ్ళు కాల్ చేసిండ్రు. కాల్ చేసి 6 o'clock కల్లా వస్తాడు ఖచ్చితంగా అనుకున్నాం. ఒకవేళ 3కి రాపోయినా ఎక్కడికైనా వెళ్ళిండేమో. పిన్ని వాళ్ళకి మాట్లాడా ఇంకా రాలే అని చెప్పి నేను అసలు నిద్ర కూడా పోలేదు, నైట్ నుంచి నిద్రపోలేదు. అట్లనే ఒక్కదాన్నే కూర్చొని 5 o'clock వరకు అట్లనే కూర్చుంటే ఇంకా వదిన నేను 3 o'clock నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం, వస్తాడులే అని చెప్పి. అట్లా ఇంకా నాకు భయం అవుతుంది వదిన అని చెప్తే మా పిన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన నేను. పక్కనే మా పిన్ని వాళ్ళ ఇల్లు. వెళ్తే ఇంకా వస్తాడులే వాళ్ళు కూడా, నాకు వస్తాడులే ఏమవుతుంది ఎప్పుడైనా అట్లనే వెళ్తాడు కదా అని చెప్పి ధైర్యం చెప్పారు నాకు. సరే అని చెప్పి నేను మంచిగా ఉన్న తర్వాత ఇంకా 7కి అట్లా పోలీస్ వాళ్ళు కాల్ చేసిర్రు నాకు. కాల్ చేసి ఇట్లా బంటి ఎక్కడికి వెళ్ళిండమ్మా, ఇట్లా హెయిర్ కట్ ఎట్లా ఉంటుంది మీ బంటిది, ఏం షర్ట్ వేసుకుండు, ఏ బైక్ మీద వచ్చిండు అని చెప్పి అడిగితే నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చారు. ఇంకా తర్వాత ఏమైంది సార్ అంటే వాళ్ళు నాకు చెప్పపోతే మళ్ళీ అడిగినా చెప్పలేదు. అయితే ఇంకా వాళ్ళు తర్వాత కాల్ చేస్తామమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేసారు. నాకు విజయ్ అన్న ఫోన్ చేసేసరికి ఏమైందన్న నాకు ఎవరికి చెప్తలేరు అనేసరికి నువ్వు ఇట్లా చెరువు కట్ట దగ్గరికి రారా పిల్లల మరి దగ్గరికి అని అంటే నాకు అప్పటికి భయం వేసి ఫుల్ ఏడుపు వచ్చేసి నేను ఏడుస్తున్నా. ఇంకా నాకు ఎవరు చెప్పట్లేరు బంటికి ఏమైంది అని చెప్పి, ఇంకా కేసు అయిందేమో నార్మల్గా గొడవ పెట్టుకున్నారేమో మరి ఫ్రెండ్స్ అని చెప్పి నేను అనుకున్నా, కానీ ఇంత అవుతుంది అనుకోలే. అప్పుడు ఇంకా నాకు ఎవరు చెప్పట్లే అని చెప్పి పిల్లలు మరి ఒక అతనికి ఫోన్ చేసి కనుక్కున్నా నేను. పిల్లలు మరి దగ్గరికి రా అని అంటారు అని చెప్పి కనుక్కుంటే అతను ఇంకా చెప్పిండు బంటి చనిపోయిండు అని. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నుండి ఈ మధ్యలో ఎప్పుడన్నా మీకు అనిపించిందా మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పేసి, లేదంటే మీ అన్న చంపుతాడని ఆ రకంగా బిహేవ్ చేయడం కానీ, మీ ఇంటి చుట్టూ తిరగడం కానీ, లేదంటే మీ వాడు బంటి బయటికి వెళ్ళినప్పుడు ఆయన వెంబడబడడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి ఇంతకుముందు? ఏం జరగలేదు. వాళ్ళు 1 month నుంచి సీక్రెట్గా ప్లాన్ చేసుకుంటారు అనుకుంటా. అంటే కనీసం మీ అమ్మ నాన్నలకు సంబంధించిన విషయంలో వాళ్ళ నుండి మాట్లాడటం కానీ, మీ చుట్టాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా ఏమైనా ఈ విషయాలు చెప్పడము, వాళ్ళ ఇళ్ళలోకి పోయి రావడము, బంటి నువ్వు కలిసి మీ ఇంటికి పోయిన సందర్భాలు ఏమైనా జరిగినాయా? లేదు, మేము ఎవరింటికి వెళ్ళలేదు, ఏం చేయలేదు. అంటే మీ వాళ్ళు టచ్లో ఉన్నారా మరి? మమ్మీ ఒకతే మాట్లాడేది, ఇంటికి వచ్చేది. ఒక 3-4 times వచ్చింది మమ్మీ ఇంటికి. ఆమె ఏమైనా చెప్పిందా? మమ్మీ నన్ను తీసుకెళ్ళడానికే వచ్చింది ఇంటికి. అంటే ఈడు ఎట్లుంటావు ఏంది, మన కులం కాదు వచ్చేసేం మనం పోదాము అని చెప్పి మాట్లాడనికే వచ్చింది మమ్మీ ఇడికి. అంటే వచ్చినప్పుడు చెప్పిందా కనీసం అన్న ఈ రకం కోపంగా ఉన్నాడు, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో? వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు ఎన్ని రోజులు వెయిట్ చేసినా వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పింది. అప్పుడు కోపంగా ఉందని ఏం చెప్పలేదు. క్రిస్మస్ రేపు అనగా నేను మళ్ళీ పిలిచిన, మమ్మీ వదిన వాళ్ళు ఉన్నారు మాట్లాడురా అని చెప్పి ఫోన్ చేసి పిలిచేసరికి క్రిస్మస్ రేపు అనగా వచ్చి మాట్లాడింది. మా వదినతోని నాతోని మంచిగా మాట్లాడింది, అన్నీ మాట్లాడింది నాతోని. మరి ఎట్లుంటుర్రు ఏంది అని చెప్పి, వచ్చేస్తావా మరి ఏమనుకుంటున్నావు అది ఇదంటే నేను రాను మమ్మీ, మా వదిన ఉంది, మా వదిన మా మావయ్య మంచిగా చూసుకుంటారు నన్ను, నేను రాను అని చెప్పిన. సరే మా వదినతో మాట్లాడు మరి అని చెప్పి వదినతో మాట్లాడిపించిన. మా వదిన మంచిగా చెప్పింది, మాట్లాడింది. మీ అమ్మాయికి ఏం కాదు, మంచిగా చూసుకుంటాం, నా తమ్ముడు అంత దుర్మార్గుడు కాదు, చాలా మంచోడు, నీకు ఏడ దొరకడు అలాంటి అల్లుడు అని చెప్పి మాట్లాడింది. నీ బిడ్డకి ఎలాంటి హాని జరగదు, జరిగిన రోజు నన్ను అడుగు, నేను ఆన్సర్ ఇస్తా అప్పుడు అని చెప్పి వదిన మాట్లాడింది. వదిన మాట్లాడేసరికి కొంచెం మమ్మీ కూడా మనసు ఏమైందో మారినట్టుగా మాట్లాడింది. సరే మరి మంచిగా ఉండని అన్నది. అయితే ఇంకా వదిన రిసెప్షన్ పెట్టుకోమా, మరి ఇన్ని రోజులు అవుతుంది వీళ్ళకి పెళ్ళి అయ్యి, మీ ఇంటికి రామా మరి మాట్లాడతామో అని చెప్పిండు. అయితే మా ఇంట్లో ఒప్పుకోరమ్మా, మా ఇంట్లో చంపుతారు, మీరు మంచిగా ఉన్నారేందో మంచిగా ఉండండి అని చెప్పింది.
అంటే ఇప్పుడు మీ నాయనమ్మ కూడా ఇందులో ఉంది, మీ నాయనమ్మ ప్రోత్సహించడం వల్లనే, మీ నాయనమ్మ చెప్పిన ఆలోచనల వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి ఈరోజు వార్తలు వస్తున్నాయి. అంటే మీ ఇప్పుడు పోలీసులు ప్రకటించిన 3-4 పేర్లు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారు అనే అనుమానాలు ఏమైనా ఉన్నాయా దీనికి మీ అన్నకు సపోర్ట్గా? మా నాయనమ్మనే వాళ్ళని మొత్తం అట్లా చేసింది, క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చి. మా నాయనమ్మకే ఎక్కువగా ఉంటుంది క్యాస్ట్ ఫీలింగ్. వాళ్ళు ఎంత, మన కింద వాళ్ళు ఉండేది ఏంది, వాళ్ళు మాదిగోళ్ళు మాలోళ్ళు అని చెప్పి, అట్లా నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటావా అయింది, మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టేది ఉండదు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే అని చెప్పి బెదిరించడం, నన్ను కొట్టడం అట్లాంటివి చేసింది ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళిగా ముందుకు నాకు. అంటే ఇంకెవరైనా మీద నన్ను అనుమానాలు పోలీసులు చెప్పిన వాళ్ళు కాకుండా? లేదు. ఓకే. అంటే బంటి హత్యకు సంబంధించిన విషయంలో మనతో మాట్లాడడానికి బంటి అక్కగారు ఉన్నారు. అంటే అక్క మీరు చెప్పండి, ఈ హత్యకు సంబంధించిన విషయంలో ఈరోజు ప్రేమ వివాహాలు జరిగితే ఇట్లా జరుగుతున్నాయి, ఇలా మర్డర్ జరిగే అవకాశము, లేదంటే కక్షపూరితంగా మనల్ని ఏదో కొట్టడమో అదో ఇది చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇట్లాంటివి మీరు బంటికి ఏమైనా చెప్పేవాళ్ళు ఇంతకుముందు? చెప్పేదాన్ని, కానీ వాళ్ళు అలా చేయరని చెప్పిండు. అంటే మారుతారు అని ఒప్పుకుంటారు అనే ఉద్దేశంతో ఉన్నాడు. వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు మీరు పూర్తిగా ఒప్పుకున్నారా మీ కుటుంబం అంతా? మేము ఒక 1 year బ్యాక్ సంబంధాలు చూస్తున్నాం మా తమ్ముడికి. ఇట్లా సంబంధాలు చూస్తున్నాం, మరి తమ్ముడు పెళ్లి చేసుకో అని అంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించిన అక్క అన్నాడు. చెప్పింది ఇట్లా పిల్లల మరి అమ్మాయి ప్రేమించింది అన్నాడు. మరి మాట్లాడదామా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు గౌడ్స్ అక్క ఒప్పుకోరు అని చెప్పేసి అన్నాడు. మరి ఎట్లా తమ్మి వద్దే అని అన్నా. అంటే ఆ అమ్మాయికి నేను అంటే ఇష్టం అక్క, నేను లేకపోతే ఆ అమ్మాయి బతకలేదు, నాకు కూడా అమ్మాయి కావాలన్నాడు. సరే తమ్మి మరి నీ ఇష్టం అన్నాక ఒక 1-2 నెలలకు ఇద్దరు ఈ అమ్మాయికి ఇంట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారట. బంటి నేను ఉండను, వచ్చేస్తా, నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, నన్ను ఆగం చేస్తారు, నేను వచ్చేస్తాను వచ్చేసిందంట. ఇద్దరు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఎక్కడో, నాకు చెప్పలేదు. పెళ్లి చేసుకున్నాక నైట్ వరకు మా డాడీకి ఫోన్ చేసిరట, పెళ్లి చేసుకోరని చెప్పేసి. మా డాడీ నాకు ఫోన్ చేసి ఏడ్చిండు, తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు బిడ్డ అని చెప్పేసి. నేను ఏడ్చిన. పెళ్లి చేసుకుని వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇక వారం తర్వాత వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తున్నారట, వాళ్ళ అక్క ఏడుంటుంది, వాళ్ళు ఏడుంటారు అది ఇదని ఎంక్వైరీ చేస్తున్నారట. ఎంక్వైరీ వాళ్ళ తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకపోయారట. అయితే తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ మరి తమ్ముడికి చెప్పారట, ఇట్లా పట్టుకపోయి నీ ఫ్రెండ్స్ని ఇబ్బంది పెడతారంటే, నా వల్ల ఎందుకు ఇబ్బంది పడాలి వాళ్ళని చెప్పేసి తమ్ముడు వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యి చెప్పిండట, ఇట్లా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారని అంటే కేసు పెట్టిరంట. కేసు పెడితే వాళ్ళని వీళ్ళ పేరెంట్స్ని పిలిపించారు. వీళ్ళ బాబాయిలు, అన్నలు, నానమ్మ వీళ్ళందరూ వచ్చారు. మేము రాలేదు, మాకు తెలియదు. మాట్లాడారట అమ్మాయితోటి, తమ్ముడితోటి పర్సనల్గా మాట్లాడారట పోలీసు వాళ్ళు. మాట్లాడితే మరి ఏంది నేను 20 సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు అట్లా ఎట్లా పోతామనంటే, పెంచినా కూడా నేను బండిని ప్రేమించిన, పెళ్లి చేసుకున్నా, మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటే కలిసి ఉంటాం, లేదంటే నేను బండితోనే ఉంటా అన్నదట. తర్వాత వీళ్ళ నానమ్మ తిట్టిందట. మా డాడీ అక్కడ ఉండేనట, నీ కొడుకు ఎట్లా బతుకుతుందో చూస్తారా, నీ కొడుకు నిన్నాళ్ళున్నా చంపుతారా అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ తిట్టుకుంటూ పోయారట అందరూ. ఇక పోలీసు వాళ్ళు అది రాసిరట, బాండ్ పేపర్ రాసిరట. ఎన్ని రోజులున్నా మా ఆస్తి ఇలా మీకు ఏమి ఇయ్యము, మాకు మాటలు లేవు, మీరు మమ్మల్ని కలవద్దని వీళ్ళ పేరెంట్స్ కాగితం బాండ్ పేపర్ రాయించుకొని వెళ్ళిపోయారట. సరే వీళ్ళు ఇంకేమనుకున్నామంటే, సరే రాయించారు కదా పోలీస్ సమక్షంలో, మా జోలికి రారని చెప్పి అది అసలు మేము ఉన్నాం. కానీ ఇంత వెన్నుపోటు పోస్తున్న అనుకోలేదు మేము. అంటే మధ్యలో ఎప్పుడన్నా బెదిరించే ప్రయత్నం కానీ చేసిరా మీ తమ్ముని కానీ మీకు కానీ? అంటే అక్కడక్కడ అనేదట, వాడు ఏడ దొరికినా చంపుతాము అని చెప్పేసి అక్కడక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బెదిరించి అనేవాళ్ళట. అంటే వాళ్ళంటే ఇప్పుడు మీ మరదలు అంటే వాళ్ళ చెల్లె కాబట్టి ఆమెకు చెప్పకపోయినా మీకు అంటే మీ అమ్మ నాన్నకు కానీ లేదంటే మీకు కానీ ఏమైనా బెదిరింపులు లేదంటే ఎవరైనా వచ్చి చెప్పడం లాంటివి ఏమైనా చేసిరా? అలాంటిది జాగ్రత్తగా ఉండమని చెప్పు అది అని చెప్పేసి తమ్ముడికి చెప్పేవాళ్ళట. కానీ తమ్ముడు మాకేం చెప్పలేదు, భయపడతా అని. వాడు కూడా అనుకున్నాడు ఏం చేయర్లే, కలిసిపోతారు, ఫ్రెండ్స్ కదా వీళ్ళంతా, కలిసిపోతారు అనుకున్నాడు. కానీ వాడు కూడా అనుకోలేదు, నా తమ్ముడికి సూర్యాపేటలో మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది, ఏదే అయినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు నా ఫ్రెండ్స్, నాకు ఇలా జరగదు అనుకున్నాడు. కానీ నా తమ్ముని నమ్మించి వెనుకంగా వెన్నుపోటు పొడిచిండు. బైరం అనే మహేష్ అతను
మరి ఇప్పుడు బైరు మహేష్కును తమ్మునికి బంటికి ఏమన్నా గొడవలు ఉన్నాయి ఇంతకుముందు? ఎందుకు ఈ విషయంలో వాళ్ళ కుటుంబం అంటే 2 కుటుంబాలకు సంబంధించిన విషయంలో ఇంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి చంపాలనే ప్రయత్నాలు చేయడం, పిలిపించుకోవడము, పంచాయతీలు పెట్టడము, ఈ 1-2 సార్లు మాట్లాడుకోవడం ఇవన్నీ జరగడానికి అంటే మహేష్కును బంటికి ఏమన్నా ఇంతకుముందు గొడవలు ఉన్నాయా? పర్సనల్గా అంటే ఏం గొడవ లేవు. ఇట్లా ఫ్రెండ్స్ సరికి ఇట్లా వాళ్ళ గొడవ అయినప్పుడు తమ్ముడు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఇట్లా గొడవలు ఫ్రెండ్స్ తరపున గొడవలు ఉంటుండే. పర్సనల్గా అంటే ఏం లేకుంటుండే. అయితే ఇక ఈ పెళ్ళి అయినదాక ఒక 2 నెలల బట్టి తమ్ముంది ఇట్లా ఫ్లాట్స్ ఉన్నాయి, ఇట్లా అక్కడ ఉంది, నీకు 200 గజాలు ఇస్తా అని చెప్పేసి తమ్మునికి 20,000 ఇచ్చి 500 బాండ్ పేపర్లు కూడా ఇచ్చిండట, ప్లేస్ పేపర్లు. నువ్వు ఇంచుకో, ఇంకా కూడా వస్తుంది, అది కూడా పంచుకుందాం ఇద్దరం అని చెప్పేసి తమ్ముని ఇక ఊకే రమ్మని ఫోన్ చేయడం, ఊకే తమ్ముని కలవడం, అటు ఇటు తీసుకుపోవడం, డబ్బులు ఇవ్వడం, బాగా దగ్గర చేసుకున్నాడు. అసలు తమ్ముడు ఆయనతో ఎప్పుడు మాట్లాడాడు బైరు మహేష్ను. కానీ ఇక ఇట్లా ప్లేస్ ఉందని చెప్పేసి నేను తీసుకుందాం. నా తమ్ముడు ఏమనుకున్నాడు, పెళ్ళి అయింది కదా, సెటిల్ అయితే నేను ప్లేస్ వస్తే, ఇది మా మేనమామ ఇల్లు, ఇది మాది సొంత ఇల్లు కాదు, ఇది ప్లేస్ వస్తే సెటిల్ అయితే కదా, నా తమ్ముడు అట్లా ఆలోచించుకొని ఆయనతో వెళ్ళిండు. కానీ ఆయన నమ్మించి వీళ్ళన్న ఈ నవీను ఈయనకు 5 లక్షలు ఇచ్చినట్టు బైరు మహేష్కి, వాడిని తీసుకురా నమ్మించు అని చెప్పేసి. అంటే ఎవరు చెప్పారు ఈ విషయాలను మీకు? చెప్పారు ఇట్లా పోలీసులా? ఇట్లా ఇప్పుడు ఏమంటున్నారు పోలీసులు, ఏమంటున్నారు మరి ప్రస్తుతం? న్యాయం చేస్తా అంటున్నారు. కానీ మరి మాకు వినబడుతుంది ఏంటంటే 2 కోట్లు ఇచ్చి పోలీసులను కొన్నారు. అంటే పోలీసులు మీ దగ్గర రావడం కానీ చెప్పడం కానీ మీకు అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన పేర్లు రాసుకోవడం కానీ అలాంటివన్నీ చేసిరా? మిమ్మల్ని అడిగిరా అసలు ముందు? నిన్నటి వరకు అయితే ఎవరు రాలేదు. అంటే దాదాపు 48 గంటల పాటు ఎవరు పట్టించుకోలేదు. అధికారులు ఎవరు పట్టించుకోలేదు, అంటే ఎవరు పట్టించుకోలేదు. మేము ఒక అనాథాలకు ఇక్కడ ఏడ్చినాం, రాత్రి భయమై ఎవ్వరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఇప్పుడు ఇంకా మీకు అనుకుంటున్నారా ఒకవేళ బైరు మహేష్ కానీ వాళ్ళ నవీన్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా మిమ్మల్ని కూడా బెదిరించే అవకాశం అనేది మీకు ఉంది? మాకు భయం ఉంది. ఎందుకంటే చెప్పారు ఆ విషయం మరి? చెప్పినాం. చెప్తే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి క్యాజువల్గా చెప్పారు ఎస్పీ సార్. ఇవాళ మాకు భయం ఉంది సార్, ఇప్పుడు అమ్మాయి రావట్లేదని చెప్పేసి మా తమ్ముని చంపేసిరు. ఇప్పుడు అమ్మాయి మా దగ్గర ఉంటుంది, అమ్మాయి పోను మీ దగ్గరే ఉంటా ఉంటుంది. మేమైతే పంపించలేం కదా సార్, మా చెల్లి లెక్కనే ఉంచుకుంటా అంటున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా పోవట్లేదు కాబట్టి మమ్మల్ని కూడా చంపుతారేమో. మీకు ప్రొటెక్షన్ అవసరం ఉంది? మాకు ప్రొటెక్షన్ అవసరం ఉంది. నా తమ్ముని చంపిన విధంగానే నవీన్ని బైరు మహేష్ని చంపాలి, ఉరి శిక్ష తీయాలి. చెప్పండి, అంటే ఇంత ఇష్యూ జరుగుతూ ఉంది, ఏదన్నా వార్త కానీ లేదంటే ఎవరన్నా చెప్పారా అరే మీ వాడిని జాగ్రత్తగా ఉండమను, ఎందుకైనా మంచిది ప్రేమ పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి కానీ, లేదంటే మీరు కానీ ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేశారు? ఇప్పుడు మొన్ననే సంక్రాంతి అయిపోయింది, లేదంటే అంతకుముందు దీపావళి, దసరా లాంటి పండుగలు వచ్చినప్పుడు మీరు కలిసినప్పుడు కానీ పెళ్లి చేసుకున్న కొద్దిగా జాగ్రత్తగా ఉండు అని ఇట్లాంటివి ఏమైనా చెప్పడము, లేదంటే ఆయన కానీ ఏమన్నా నాకు ఇలా అనిపిస్తుంది బాగా వాళ్ళు ఏమైనా అంటారని ఆ మాటలు ఏమన్నా ఎప్పుడన్నా డిస్కషన్ వచ్చిందా మీ మధ్యలో? మ్యారేజ్ చేసుకోగానే నేను చెప్పానన్న, బంటి వాళ్ళు పెద్ద ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అంటున్నారు, వాళ్ళకి కొంచెం పొలిటికల్ కూడా ఉన్నది అంటున్నావు, వాళ్ళకి ఇష్టం లేదంటున్నావు, చేసుకుంటే మంచిది కాదు, చేసుకున్నావు ఓకే, ఎటన్నా వెళ్ళిపోయి ఒక 1 year 2 years దాకా ఉండండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని. ఎందుకంటే సొసైటీలో మస్తు చూస్తున్నాం కదా సార్, చాలా చూస్తున్నాం, ఇట్లా జరుగుతూ ఉన్నాయి, మంచిది కాదు బంటి అని ఆల్రెడీ చెప్పేశాను నేను. చెప్తే ఇతను కొంచెం బాగా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అన్న, ఇక్కడ సూర్యాపేటలో అంతా ఒక యూత్ ఫాలోయింగ్, మనోడికి ఒక 200-300 members యూత్ ఫాలోయింగ్ ఉంటుంది బాగా. దాంతో ఇతను ఏమనుకున్నాడంటే నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉంది, నాకు ఏ థ్రెట్ వచ్చేసినా కానీ నేను ఇమీడియట్గా అలర్ట్ అయిపోవచ్చు, నా ఫ్రెండ్స్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని బాగా కాన్ఫిడెంట్గా ఉండేవాడు అనమాట. నన్ను ఎవరు ఏం చేయలేరు బావ, నేను చూసుకుంటానని. అంటే వాళ్ళ అక్క కూడా చాలాసార్లు ఏడ్చుకుంటూ చెప్పింది, తమ్ముడు నువ్వు ఉన్నదే ఒక్కడిరా, నువ్వు లేకపోతే మాకు ఏముండదు, ఇంకా వాళ్ళు ఏమైనా చేస్తారు అని ఆల్రెడీ చెప్పారంట. వాళ్ళు అన్నారు ఆ రోజు పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళుకుంటేనే ఇట్లా వేలు చూపించుకుంటూ వెళ్ళారంట, నిన్ను మాత్రం బతకనీయంరా ఏదో చేస్తామనేసి. అట్లా వెళ్ళారా, మరి అట్లా వెళ్ళారంటున్నావు, ఎందుకురా ఇక్కడ ఉండడం, ఎటన్నా పోనరా అంటే ఏం కాదక్క నేను చూసుకుంటా అనేది మా ఊళ్ళో కొంచెం లైట్ తీసేసుకున్నాడు. తీసుకొని ఇక అంతా నా ప్లేస్ ఇక్కడే ఉంది, నేను చేసుకునే బిజినెస్ అంతా ఇక్కడే ఉంది, రియల్ ఎస్టేట్, నేను ఎక్కడో పోయి బతకడం ఏందక్క, కేసు పెట్టాం కదా ఆల్రెడీ, ఇంకా ఉంటాననేసి ఉండడం స్టార్ట్ చేశాడు. 1 month 2 months అవుతుంటే వాళ్ళు ఏమి ఇక చేయట్లేరు అనుకొని మనోడు కంటిన్యూషన్ చేయడం, ఇక్కడ ఇక తన బిజినెస్ తను చూసుకోవడం ఉండడం స్టార్ట్ చేశాడు. ఇంతలో ఈ 2 months నుండి బైరు మహేష్ అనే వ్యక్తి, ఇతనికి అంతకుముందు వీళ్ళిద్దరికి ఏదో గొడవలు ఉండేసి ఒక చాలా రోజులు మాట్లాడట్లేదంట బంటితో. ఈ మధ్య ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని చూజ్ చేసుకున్నారు, సేమ్ వాళ్ళ క్యాస్ట్, అతనికి కొంతమంది అతనికి కామన్ ఫ్రెండ్ అంటే బైరు మహేష్ అనే పర్సన్. ఓకే, ఇంకా బంటికి ఉన్న ఫ్రెండ్స్ ఎవరు కానీ చాలా ప్రాంప్ట్గా ఉంటారంట, బంటితో చాలా క్లోజ్గా ఉంటారు. ఎవరైనా సరే బంటికి ఇన్ఫర్మేషన్ ఏమైనా చేద్దామని వాళ్ళని లాక్కుందాం అనుకుంటే వీళ్ళు బంటికి చంపేస్తారు, చెప్తారు ఏమంటేనే మనం ఏం చేద్దాం అనుకున్నా కానీ.
అని. ఈ బైరు మహేష్ అనే వ్యక్తి ఏంటంటే మన క్యాస్ట్, నాకు కొంచెం ఓల్డ్ ఫ్రెండ్. వీడైతే కొంచెం ఇతని మీద ఇంతకుముందుకు 9 సార్లు అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి, బాగా రౌడీ షీటర్ అంటే అతను. వీడైతే పక్క పని చేస్తాడు, మన కోసం పని చేస్తాడు అని అతను చూజ్ చేసుకున్నాడు. ఇతను వీళ్ళ పెద్దన్నయ్య చూజ్ చేసేసుకొని పిలిచి ఒకరోజు చెప్పాడు ఇట్లా, వాడు మా చెల్లెని చేసుకున్నాడు, ప్లస్ ఇక్కడే మా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాడు, వాడు ఎంతరా వాళ్ళు ఎంత అసలు, వాడిని ఏదైనా చేసేసేయాలి అని ఇక వానికి చెప్పేశాడు అతను, బైరు మహేష్ అనేది చెప్పేసి, ఈ ల్యాండ్ విషయంలో అంటే బంటి వస్తాడు పక్క, నువ్వేం చేస్తావో ఏమో కన్విన్స్ చేయాలి, ఈ 2 monthsలో కన్విన్స్ చేసేసి నీకు కొన్ని ముందే డబ్బులు ఇచ్చేస్తున్నా, వాడి కోసం ఖర్చు పెట్టు, పోయినప్పుడల్లా ఒక 5-10 వేలు ఇచ్చేసేయి, ఇట్లా మనం మాట్లాడుకున్నప్పుడల్లా ఓకే ఇది సెటిల్ అయిపోతూ ఉంటుంది అని ఇట్లా చూపించేసి అనేసి వచ్చే మొత్తం స్టోరీ చెప్పేసి. ఇది 3 సార్లు, ఇది 3వ సారి అటెంప్ట్ అయిపోయిందన్న. ఆల్రెడీ 2 సార్లు మిస్ అయిపోయిందంట. 2 సార్లు ఎప్పుడు చేశారో, ఎందుకంటే వీళ్ళు వాళ్ళు అఫిషియల్గా రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, ఆల్రెడీ చెప్పేశారు ఇందాక. ఆల్రెడీ 2 times అటెంప్ట్ చేసాం, 2 times మిస్ అయిపోయాడు. 3rd time ఇంకా రిపబ్లిక్ డే రోజు కొంచెం ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా, జనాలంతా ఇళ్ళల్లో ఉన్నారు, బయట రోడ్డు మీద రష్ లేదు. ఇక ఈరోజు అయితే పక్క ప్లాన్ చేయాలనేసి చాలాసార్లు కాల్ చేశాడంట ఆ రోజు మార్నింగ్. చేయడం, నాటుకోడి వండుతా, నీకు నాటుకోడి అంటే ఇష్టం కదా, నాటుకోడి తీసుకొని వస్తాను, నేను కళ్ళు తాగుతా అంటే నువ్వేమో మా వాడు ఏం తాగడు అసలు, నీకు ఒక సాఫ్ట్ డ్రింక్ పట్టుకొస్తా, నువ్వు అది తాగుతూ ఉండు, అది మాట్లాడుకుందాం అనేసి 9 o'clock నుండి మార్నింగ్ కాల్ చేయడం స్టార్ట్ చేశాడంట. మా వాడికి ఇంక అప్పటికి పోవాలా వద్దా అనేసి భయపడుతూ ఉండంట. వద్దు నేను రానులే అని అంటే రావాలి బంటి, ఈరోజు ఎట్లాగైనా పని అయిపోతుంది, ఈ లాస్ట్ సెటిల్మెంట్ కదా, మాట్లాడుకుంటే అక్కడ ఒక 300 గజాల జాగ ఉంది, మనం దాన్ని సెట్ చేస్తే నాకు ఇందులో నీకు ఒక 150 నాకు ఒక 150 గజాల జాగ వస్తుంది అనేసి చెప్పాడండి. ఇక మా వాడు కూడా పెళ్లి చేసుకున్నాడు, కొంచెం సెటిల్ అవ్వాలి, ఇంకా ఇన్ని రోజులాగా బ్యాచిలర్ లాగా కాదు కదా, కొంచెం ఒక ప్లేస్ తీసుకొని నేను ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంలో మా వాడు కూడా కొంచెం ఫాస్ట్గా ఉన్నాడు అనమాట. ఇక వచ్చేసి సెటిల్ అయిపోయింది అనేసి ఇక అంతకుముందు ఎప్పుడు వెళ్ళినా కానీ తనతో పాటు ఒక 2-3 ఫ్రెండ్స్ని పట్టుకొని వెళ్ళాడు, ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా కానీ ఆ రోజు ఎందుకో ఇక ఫ్రెండ్స్ కూడా కొంచెం అందరూ ఇంట్లో రిలాక్స్ అయ్యి ఉన్నారు, ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకున్నాడు అనుకున్నాడో ఏమో, అసలు ఎప్పుడు వెళ్ళినా తీసుకొని వెళ్ళేవాడు. కానీ ఆ రోజు మాత్రం అతను పదే కాల్ చేస్తూ ఉంటే వెంటనే ఇక తన ఫోన్కి ఎవరో కాల్ చేశారంటే వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటే నువ్వు మాట్లాడలే అనేసి తన ఫోన్ కూడా లేదు, ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు అనేసి ఈమె ఫోన్ కూడా లేదు, తన ఫోనే ఈమె ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు తనకి ఇచ్చి వెళ్తూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటే ఓకే నువ్వు మాట్లాడి, నేను బయటికి వెళ్ళినా కానీ వేరే ఫ్రెండ్స్ నుండి ఫోన్ నుండి కాల్ చేస్తాను, నేను నీ గురించి కనుక్కోవడానికని ఫోన్ ఎప్పుడు ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు మామూలుగా. ఆ రోజు కూడా తను మాట్లాడుతుందంట, ఈ బైరు మహేష్ అనే వ్యక్తి కాల్ చేశాడు, వీళ్ళ ఫ్రెండ్ని హోల్డ్లో పెట్టేసి బంటి మాట్లాడాడట, దాదా బంటి అర్జెంటుగా బయటికి రానన్నాడంట. నేను రాను నువ్వే రానంటే మొత్తానికి ఇక కాల్ చేసిందంటే తను కూడా తనకు ఫోన్ ఇచ్చిండంట, హోల్డ్ తీసేసి మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతుంటే ఇచ్చేసి నేను వెళ్తున్నా అనేసి జస్ట్ ఇట్లా వెళ్ళిపోయాడంట. వాడు వచ్చేసి ఈ గల్లీలలో ఎక్కడో ఉన్నాడు, బండి ఎక్కించుకున్నాడంట. ఎక్కించుకొనేసి ఎక్కడో 6:30కి ఎక్కడో టీ స్టాల్ ముందు వాళ్ళ ఫ్రెండ్స్ కనపడ్డాడు. అన్న ఏంది వీడితో తిరుగుతూ ఉన్నాడు, ఎప్పుడు వీడితో తిరగడు కదా అసలు, యాక్చువల్గా వీడు కొంచెం డేంజర్ క్యాండిడేట్ కదా, ఎందుకు ఇట్లా తిరుగుతూ ఉన్నాడు అన్న వీడితో అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నారంట. అటు మెయిన్ రోడ్ జనగాం రూట్కి వెళ్ళారంట 6:30 ఆ టైంలో. అక్కడ డ్రింక్ కొనుక్కున్నారంట, ఇతను బండి తాగే కూల్ డ్రింక్ కొన్నాడట. కొనేసి బండి మీద ఎక్కించుకొని ఆ రూట్లోనే అట్లోనికి వెళ్ళారు, కట్ట మీదకి, పిల్లల మరి కట్ట మీదకి వెళ్ళారంట. వెళ్ళేసి 3 hours దాకా డిస్కస్ చేసుకున్నారట, మరి ఇద్దరిగా కూర్చున్నాడ. నాటుకోడి తెచ్చాడట, ఆడు కళ్ళు తాగుతూ ఉన్నాడంట, మావాడు ఇక డ్రింక్ తాగుకుంటూ కూర్చున్నాడు. సరే ఒక్కడే ఉన్నాడు కదా అనేసి మావాడు కూడా డౌట్ రాలేదు, ఒక్కడే ఉన్నాడు ఇతను కూడా. సరే నమ్మకంగా 2 నెలలు బట్టి నమ్మిస్తూ ఉన్నాడు బాగా. ఓకే ఇక మనకి మంచి ఫ్రెండ్ అయిపోయాడు, అట్లా చేయలే అనుకున్నాడంట. అనుకొని 2-3 గంటలు కూర్చున్నారంట. 9 అయిందేమో ఇక అప్రాక్సిమేట్గా. ఆ టైంలో ఇక నాకు వాష్రూమ్ వస్తుంది వంటి కొంచెం అని ఫోన్ మాట్లాడు అటు వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి ఉంటాడు. ఆల్రెడీ ఇదంతా స్కెచ్ కాబట్టి వాళ్ళంతా ముందే దగ్గరలో వచ్చి ఉన్నారు, చీకటి పడిపోయింది, ఎక్కడో దగ్గరలో ఉన్నారు. వీళ్ళ 2 అన్నయ్యలు, వీళ్ళ డాడీ, ఇంకా వేరే వాళ్ళ వ్యక్తులు కూడా, వీళ్ళ నాన్నమ్మ అక్కడికి వెళ్ళలేదు స్పాట్కి. వాళ్ళని అలర్ట్ చేసేసాడు, ఆ కట్టచాటుకి ఎక్కడో దాక్కోమన్నాడంట. దాక్కోగానే ఇతను ఇక బంటి వెళ్దామా అన్నాడంట. అతను ఇక కళ్ళు దాగున్నాడు కదా, బండి నడపలేడు కదా, బండి మావాడిది యాక్చువల్గా స్కూటీ. నడుపుదామనేసి తీసి బండి స్టార్ట్ చేసేలోపు వెనకాల ఎక్కి కూర్చొని ఏమంటే మెడ పట్టేశాడట గట్టిగా. పట్టేగానే మానుడు కూపిరాడక వదిలేశాడట. బండి వదిలేసి కింద పడేలోపు రండి అని పిలిచేశాడట పక్కన వాళ్ళని. వెంటనే వీళ్ళ అన్నయ్యలు ఆ కట్టసాటుకు దాక్కున్న వాళ్ళలో వచ్చేసి అంతా ఒక సినిమాటిక్ లెవెల్లో చేశారన్న. వచ్చేయడం వాళ్ళ అన్నయ్య ఇంకొకడు కూడా వచ్చేసి వాళ్ళ పెద్ద అన్నయ్య కూడా వచ్చి గొంతు పట్టేసిండట. పట్టేసి వాళ్ళ చిన్న అన్నయ్య వచ్చేసి 2 కాళ్ళు చేతులు కట్టేసిండట తాడుతో. ఇంకా తాడుతో కట్టేసిన మావిడ అపోజ్ చేస్తాడు, ఒక్కళ్ళిద్దరైనా కానీ కాళ్ళు కట్టేయకపోతే ఫైట్ చేసి అట్లా పారిపోయేటోడు. కానీ గొంతు పట్టేసి ఇద్దరు వచ్చేసి గొంతు పట్టేలోపు ఊపిరాడక మనోడు కొట్టుకుంటా ఉంటే వాడు వెనకాల చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసేసారంట. కథం ఈ చేతులు కాళ్ళు కట్టేసిన తర్వాత ఇట్లా పడిపోయినాడు. ఇక వాళ్ళ పెద్దన్నయ్య ఈ గొంతు కాడ కాళ్ళు పెట్టి నుమిలి
తన్నడం అవన్నీ పోస్ట్ మార్టంలో ఎవరో మా వాళ్ళు చెప్పారు ఈరోజు. వాళ్ళ అంటే రిపోర్ట్స్ రాలేదు ఇంకా యాక్చువల్గా. కొంచెం దగ్గర వాళ్ళు ఉంటే బోన్స్ విరిగిపోయినాయి అన్నట్టు. ఆ రోజు మేము చూస్తే కూడా అంతా కమిలిపోయింది ఈ ప్లేస్ అంతా కూడా. ఇట్లా కొట్టారేమనుకున్నాం కానీ ఇక్కడ కాళ్ళు పెట్టి బాగా తన్నారు. తన్నడం వల్ల ఈ ప్లేస్ అంతా కమిలిపోయి బోన్స్లు అని విరిగిపోయినాయి అంట. ఇంకా బాగా గొంతు నుమిలి చనిపోయాడని డిసైడ్ అయిన తర్వాత ఒక గోనె సంచి తెచ్చుకున్నారంట. ఎటిగా కారు ఒకటి, అందులో ఒక 2 చాకులు ఏమున్నాయంట, 4 ఫోన్లు ఉన్నాయంట. వాళ్ళ పెద్దన్న వెళ్ళి కారు తీసుకొచ్చాడంట. కారు తీసుకొచ్చేసి గోనె సంచి తీసేసి సంచిలో మూట కట్టేసారంట. వెనకాల డిక్కీలో వేసుకున్నారంట. ఓకే, వాళ్ళ నాయనమ్మ ఇక్కడెక్కడ పాత సూర్యాపేటలో ఏదో ఫంక్షన్కి ఉండి చనిపోతే అక్కడ వచ్చిందంట. మా నాన్నమ్మకు చూపించాలి కదా, మొత్తం స్కెచ్ చేసిందంతా ఆమె. పగ తీర్చుకున్నాం, చూపించాలి ఎలాగైనా అనేసి వాళ్ళ నాన్నమ్మ దగ్గర తీసుకెళ్లారట. 11 o'clock 12 o'clock ఆ టైంలో తీసుకెళ్ళి వాళ్ళ నాన్నమ్మని బయటికి వాళ్ళ చిన్న వెళ్ళి వాళ్ళ నాన్నమ్మని స్కూటీ పైన ఎక్కించుకొని కార్ దగ్గరికి వచ్చేసి డిక్కీ ఓపెన్ చేసి ఇంకో బంటిని చంపేసినాం చూడు అని చూపించారంట. వాళ్ళ నాన్నమ్మ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. మళ్ళీ ఇంకెవరికో సాయి చరణ్ అనే వ్యక్తికి వీళ్ళ పెద్దన్నయ్య కొంచెం తలనొప్పి లేస్తుందని చెప్పిందంట అని నల్గొండ వెళ్ళారట. నల్గొండ వెళ్ళేసి అక్కడ సాయి చరణ్ అని ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడంట, వీళ్ళ పెద్దన్నయ్య ఫ్రెండ్. అరే కొంచెం నాకు తలనొప్పి లేస్తుంది, డాక్టర్ని ట్యాబ్లెట్స్ అడిగి తీసుకొని రోడ్డుకి వచ్చేసేయి అని అన్నారంట. అతను ట్యాబ్లెట్స్ తీసుకొని రోడ్డుకి వచ్చిందంట. వచ్చిన తర్వాత కార్లో ఎక్కించుకుంటారంట. అతన్ని కూడా ఎక్కించుకొని అరే ఇట్లా పోతూ బంటిని చంపేసాము, మన వెనకాలనే ఉన్నాడు డిక్కీలో అన్నాడట. ఇంకా తనకు భయం వేసిందంట. ఏంది ఇట్లా చంపేసినా అని డిక్కీలో పెట్టుకొని తిరుగుతున్నాడు అనేసి కార్ దిగి ఆ అబ్బాయి పారిపోయాడట. పారిపోయిన తర్వాత వీళ్ళిగా ఎక్కడ వేద్దామా అని సెర్చ్ చేసుకుంటే ప్లేస్లన్నీ వస్తూ ఉన్నారంట. ఇట్లా జనగం రూట్ వెళ్ళారట. అక్కడెక్కడ కరెక్ట్ ప్లేస్ అనిపించలేదంట. తర్వాత ఇక ఇటు ఎక్కడైతే చేశారో అదే ప్లేస్కి మళ్ళీ వచ్చారంట. మనమే చేసినట్టు ఉండాలిరా, చంపేసినాం, మన జోలికి మన పేరు చెప్తే అడలయ్యేటట్టు ఉండాలి, పిల్లల మరి పేరు చెప్పినా మన పేరు చెప్పినా మనం వేసేసినట్టు ఉండాలి అనుకుని అదే ప్లేస్లో కట్ట మీదకి తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళ చిన్న అన్నయ్య వెనకాల బండి తన స్కూటీ ఉండే తీసుకొచ్చేసి కట్ట మీద పెట్టేశారు. గోనె సంచులన్నీ తీసేసి యాజ్టీస్కి ఇట్లా పడుకోబెట్టేసి బైక్ పక్కన వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ మాకు 3:30 కాల్ చేసింది. మేము హైదరాబాద్లో ఉంటాను. కాల్ చేసి ఇట్లా రాలేదా అన్నయ్య అని మాకు కాల్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ అడిగి ఎవరికి కాల్ చేసినా ఒక అతను ఎత్తాడు, విజయ్ అన్న అనేసి. ఈ టైంలో ఎవరితో వెళ్ళాడరా లాస్ట్ కాల్ అన్నాడు. ఇట్లా బైరు మహేష్ అనే పర్సన్తో వెళ్ళాడంటే అప్పటికే అన్నయ్య డౌట్ చెప్పాడు. అరే వాడితో ఎందుకు వెళ్ళాడరా, వాడితో బంటి తిరగడు కదా, యాక్చువల్గా వాడితో ఎందుకు వెళ్ళాడరా, వాడు వీళ్ళిద్దరికి మధ్య కొంచెం ఉండే, వాడితో ఎందుకు వెళ్ళిండా అని అంటేనే ఉంటే మాకు భయం వేస్తుంది అప్పటికే. అమ్మ వీడేమైనా చేస్తాడేంది అనేసి. ఇంకొక 2-3 ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఒకళ్ళు ఎత్తారు. అన్న ఈ 3:30 టైంలో మనం వేరే ఫ్రెండ్స్ని ఎవరిని డిస్టర్బ్ చేసినా కానీ వాళ్ళైతే బయటికి ఎక్కడికి వెళ్ళలేరు, వాళ్ళు ఇప్పుడు మనం కంగారు పెట్టినట్టు అవుతుంది, ఏం కాదు బంటికి 6 o'clock వరకు చూద్దాం, 6కి ఫోన్ చేస్తే అందరు లేస్తారు, ఎవరన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా ఇస్తారు, మీరేం కంగారు పడకండి అన్నారు. అనేసి మేము అలాగే కంటిన్యూషన్గా తను భయపడతా ఉంది. ఫోన్ అలాగే లైన్లో పెట్టేసి మా మిస్సెస్ నేను మాట్లాడుతూ భయపడకరా అని ఇంకెవరెవరు కాల్ చేశాడో వాళ్ళందరి నెంబర్ తీసుకొని నేనేమో నా ఫోన్లో నుండి తనేమో వాళ్ళ ఫోన్తో మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు ఉన్నారు. కాల్ చేసాము, ఎవరికి కొంతమంది ఎత్తలేరు. ఇక ఆ బైరు మహేష్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే స్విచ్ ఆఫ్ వస్తుందని అదే 6 o'clock దాకా 5:30 దాకా మాట్లాడాము. నేను ఇంకా ఏ షిఫ్ట్ డ్యూటీ ఉండి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. మా మిస్సెస్ ఇంకా అప్పటికి నిద్ర లేక 5:30 నుండి 6 వరకు పడుకున్నది. ఇట్లా కొంచెం పడుకొని 6:30కి ఏమో లేసేలోపు ఈ విషయం ఇక్కడ ఆల్రెడీ తనకు ఫోన్ చేశారంట పోలీసు వాళ్ళు, ఏ డ్రెస్ వేసుకున్నాడు ఇవన్నీ అడిగారట. 7 o'clock కూడా మాకు ఫోన్ చేసింది. తను చేసేసి ఇట్లా ఏడ్చుకుంటూ వదిన బంటిని చంపేశారంట మా అన్నయ్యలు అనేసి బాగా ఏడ్చుకుంటూ చెప్పేసింది. మా మిస్సెస్ ఇక వెంటనే నేను ఆఫీస్లో ఉంటే నాకు కాల్ చేసేసింది. వెంటనే నేను వచ్చేసి మా మిస్సెస్ని పికప్ చేసేసుకొని మేము వచ్చేలోపు ఇక్కడికి 1 అయిపోయింది. జరిగిన పరిస్థితి చనిపోయిన వాళ్ళలో మొత్తం ఒకటే కులం వాళ్ళు ఉన్నారా? అంతా ఒకటే అన్న. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే 4 ఉన్నారు. వాళ్ళ 2 అన్నయ్యలు, నానమ్మ, ఫాదర్, వాళ్ళు 4. ఈ బైరు మహేష్ అనే వ్యక్తి వాళ్ళ క్యాస్టే. ఈ సాయి చరణ్ అనే పర్సనే మరి ఏ క్యాస్టో తెలియదు. ఈ 5 పర్సన్స్ అయితే ఇంకా ఎవరు అనేది మాత్రం తెలియదు. ఇంకా అక్కడ దాదాపు అంటే ఇది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్, ఇంకా వాళ్ళు అఫిషియల్గా వాళ్ళు ఒప్పుకున్నది అయితే ఈ విషయం అంటే ఇది. ఇంకా మరి వీళ్ళకి ఎవరైనా సహకరించారా ఇంకా అనేది అయితే ఇంకా తెలియదు. వాళ్ళ ఎమ్మటి ఇంకెవరైనా ఉన్నారా. మేము నిన్న మొన్నటి దాకా ఏమనుకున్నాం అంటే మాకు ఈ విషయం తెలియక ముందుకు దాదాపు 10-15 మంది ఉండొచ్చు, ఎవరు ఇక వీళ్ళందరూ కలిసి గట్టిగా కొట్టి చంపారు అని అనుకున్నాం. కానీ వీళ్ళు అఫిషియల్గా ఈరోజు ఎస్పీ గారు సమక్షంలో వాళ్ళు ఒప్పుకున్నది, ఎస్పీ గారు రిలీజ్ చేసినది ఉంది కదా, దాంట్లో వాళ్ళు చెప్పిన విషయాలు అయితే అది దాన్ని బట్టి మాకు ఇక కన్ఫర్మేషన్ వచ్చింది. అసలు నిన్న మేము ఇక్కడికి వచ్చేలోపు మాకు ఎట్లాంటి ఇది ఏం లేదన్న, చాలా భయం వేసింది నిన్న మేము. సో అక్కడ అన్నారం నుండి వచ్చేసినాం. వాళ్ళు పోలీసు వాళ్ళు అయిపోయే వరకు హంగామా చేశారు. నైట్ 11 o'clock వరకు ఆ రోజు 26th రోజు అయిపోవాలనేసి ఇక్కడ నుండి మమ్మల్ని రాంగ్ రూట్ పట్టించేసి ఇక్కడ తీసుకొద్దామన్నా కూడా, ఎందుకంటే తను ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు, ఇక్కడ తీసుకొద్దామన్నా కూడా తీసుకురానియలే. అప్పటికే బంటి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా 500 మంది గ్యాదర్ అయ్యారు. నిన్న సిఐలు, ఎస్పీ సార్ అందరూ అక్కడే ఉన్నారు, డిఎస్పీ వాళ్ళందరూ కూడా హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కదలనిచ్చేలేదనేసి మేము వ్యాన్ ముందు కూర్చేసుకున్నాం. మాకు ఎట్లా ఏదో ఒక న్యాయం కావాలి అని మన మాలమహనాడు సంఘం అన్నయ్య వాళ్ళు ఒక 2 వచ్చారు.
వచ్చేసి వాళ్ళు ఒక గంట సేపు ర్యాలీ చేసాం రోడ్డు మీద కూర్చొని హాస్పిటల్ ముందు, ఏరియా హాస్పిటల్ ముందు కూర్చున్న తర్వాత ఇక బాడీని ఎటు తీసుకెళ్లాలంటే ఫ్రెండ్స్ అందరేమో ఇక్కడ తీసుకెళ్దాం, కొద్దిసేపు మేము అట్లా అసలు ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు అని ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉన్నారు. మమ్మల్ని ఏమో అడుగుతుంటే మా రిలేటివ్స్ కొందరు ఏమన్నారంటే వాళ్ళ మదర్ చనిపోయారు ఆల్రెడీ 11 years బ్యాకే, అన్నారంలో పెట్టారు వాళ్ళ ప్లేస్, అక్కడ మామూలుగా ఇల్లు ప్లేస్ ఉంది, ఇల్లు ఏం లేదు, ఇల్లు ప్లేస్ ఉంది, అక్కడ మదర్ అక్కడే ఉంది కదా, తనను కూడా అక్కడే ఉంచితే బాగుంటుంది, మళ్ళీ ఎప్పుడైనా మీరు పోయినా కానీ చూసుకోవడానికి బాగుంటుంది అనేసి అందరూ మా రిలేటివ్స్ కొంతమంది అన్నారు. ఇక మాకేం దోసగా సర్లే అక్కడికి తీసుకెళ్దామనే లోపు పోలీసు వాళ్ళు జస్ట్ ఏరియా హాస్పిటల్ పక్కన ఇంకా అవుటర్ కదా, వెంటనే కొద్దిసేపు ఒక 1/2 hour మూవ్ చేసించారు. గతం వ్యాన్ పక్కది తీసేసి ఫాస్ట్గా కొట్టేశారు, అన్నారని తీసుకెళ్లారు. ఇంకా మేము అది వ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత మేమందరం వెనకాల ఫాలో అవుతూ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 20 మంది పోలీసులను పెట్టారు. అక్కడ ఒక 2 CIలు వచ్చారు, వచ్చేసి వాళ్ళు కూడా తొందరగా కానివ్వండి అన్నారు. మేము పోయిన తర్వాతనే అక్కడ బరియలు చేయడం అదంతా బంద తీయడం అవన్నీ మా మామ వెళ్ళేసి కర్ర వేసి వచ్చేసి అప్పుడు స్టార్ట్ చేశారు. అదంతా తీయడం మనుషులే తీసేయడం అదొక 2-3 hours పట్టింది. నైట్ 10 అయింది. 10-11 మధ్యలో ఇక ఊర్లో వాళ్ళు కూడా కొంచెం సేపు మేము తీసుకెళ్ళాలి కదా అనేసి తీసుకెళ్లే లోపు 11 అయింది. 11-12 కల్లా క్లోజ్ అయిపోయింది. అప్పటి వరకు ఉన్నారు ఇక పోలీసు వాళ్ళు, వెళ్ళిపోయారు. ఇక మాకు అక్కడ పోలీసులు ఉండడం కానీ ఆ నైటు ఎవరు ఏం చేయలేరు. మార్నింగ్ లేచిన తర్వాత ఇక అసలు మాకు ఎవరైనా కాల్ చేస్తారా, వీళ్ళని అరెస్ట్ చేశారా అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి రావట్లేదు మాకు అసలు. తెల్లారి అంటే మన వాళ్ళు వచ్చారు, వీళ్ళ నుండి ఏ కాల్స్ రావట్లేదు, పోలీసు వాళ్ళ నుండి ఏ కాల్స్ రావట్లేదు. మాకు అసలు ఏంటి పరిస్థితి, నిన్న అందరూ కనపడ్డారు, ఈరోజు ఎవరు ఫోన్ కాల్ లేదు, ఏం లేదనేసి నేనే ఇంకా ఆ రోజు మన బైరి నరేష్ అన్నకి ఫోన్ చేశాను. ఇన్సిడెంట్ జరగగానే నేను అన్న ఫాలోవర్ని, రాజేష్ అన్నకి నేను మంచి ఫాలోవర్ని, సార్కు మంచి ఫాలోవర్, నేను మూమెంట్లో నేను బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఇక నాకు అన్న నెంబర్లు వాళ్ళందరూ ఉండే, కాల్ చేయగానే అన్న వాళ్ళు నాకు మీ నెంబర్ ఇచ్చారు, అన్నకు కాంటాక్ట్ అవ్వడానికి. కానీ మీ నెంబర్ నా నెంబర్ ఇక మీకు నన్నోనే ఉండొచ్చు, మీరు లిఫ్ట్ చేయలేరు, ఎట్లా పరిస్థితి అనేసి ఇక నిన్న కొందరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చారు అక్కడికి. అన్నారు వచ్చేసి ఒకరి తర్వాత ఒకళ్ళు తీసుకున్నారు అన్నమాట, ఇట్లా వీడియోస్ తీసేసుకున్నారు. మేము అందరికీ అయిపోయేలోపు 3 o'clock అయింది. 3 o'clock వరకు కూడా మాకు పోలీసు నుండి ఎటువంటి ఫోన్ రావట్లేదు. ఒక RTV ఛానల్ వాళ్ళు లైవ్ పెట్టేసి DSP సార్తో కనెక్ట్ చేశారు. అప్పటికి 11 o'clock అప్పుడు మాట్లాడితే DSP సార్ ఏమన్నారంటే ఇంకెవరు అరెస్ట్ చేయలేదమ్మా, కొన్ని ఛానల్స్లోనేమో అరెస్ట్ అయ్యారు వీళ్ళు అని చెప్తున్నారు. అతను DSP సార్ ఏం చెప్పారంటే ఇంకెవరు అరెస్ట్ కాలేదమ్మా, 4 టీంలు బయలుదేరాయి పట్టుకుంటాం అని సార్ చెప్తున్నారు. అదేంటి సార్ మరి కొన్ని ఛానల్లో పట్టుకున్నాం అరెస్ట్ అయ్యారు అని అంటుందంటే అదంతా మరి రాంగ్, మాకు తెలియదమ్మా, మేమైతే 4 టీంలు పంపించాం, సాయంత్రం కల్లా పట్టుకుంటాం, ఎట్లాగైనా పట్టుకుంటామని ఆ సార్ చెప్పాడు. సరేలే అనేసి ఇక మీరేం ధైర్యపడకుండా నా సార్ కూడా లైవ్లో చెప్పాడు అట్లా అంతే. ఇంకా తర్వాత ఎవరి దగ్గర నుండి మన సంఘం వాళ్ళ దగ్గర నుండి కానీ ఆ రోజు ముందు ధర్నా చేసిన వాళ్ళు ఎవరు ఫోన్స్ రావట్లేవు. ఇక మాకు భయం వేస్తూ ఉంది, అసలు పట్టించుకుంటారా, దీన్ని మొత్తం వదిలేస్తారా, ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఇంత దారుణంగా ఇదైపోయింది అనేసి మేము కంగారు పడుకుంటే ఇక ఆటో మాట్లాడుకొని అన్నారం దగ్గర నుండి మీ ఇక్కడికి వచ్చేలో 5:30 అయింది. 5:30కి రాగానే ఇక్కడ కూడా అసలు ఎవరు లేరు. నేను తను మా మిస్సెసే ఉన్నాం, ముగ్గురం. మా చిన్నమ్మ వాళ్ళు పక్కన ఉంటారు, బంటి వాళ్ళ మేనమామ, మేము 5 ఉన్నాం, చిన్నమ్మ. అసలు భయం వేస్తూ ఉంది, ఈ టైంలో ఎవరు లేరు, వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, అసలు ఎవరు వస్తారా ఎవరన్నా రారా, మళ్ళీ ఈ అమ్మాయి మన దగ్గరే ఉంది, మళ్ళీ ఏమన్నా అటాక్ చేయాలని మాకు కూడా కొంచెం భయం ఉంటుంది కదా సార్ అని భయపడుకుంటూనే నైట్ మొత్తం ఇక అందరం ఒక దగ్గర పడుకున్నాం ఇక్కడే. ఈరోజు మార్నింగ్ లేచినాక కూడా ఎట్లాంటి కాల్స్ ఏం రావట్లేవు. నేనే ఒకసారి చెన్నై అన్న సార్ నెంబర్ తీసుకున్నాను, ఇట్లా మన అందరం ఇక మన వాళ్ళని ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి కదా అనేసి చెన్నై సార్ నెంబర్ తీసేసుకొని చెన్నై సార్కి చేస్తే, సార్ మొన్ననే వద్దాం అనుకున్నానమ్మ, నేను కొంచెం ఆ రోజు వేరే అక్కడ హైదరాబాద్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అటు వెళ్ళాను అని చెన్నై సార్ మాట్లాడి, నేను రేపు వస్తాను కలుస్తాను అని చెన్నై సార్ చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే సార్ అని చెప్పాను. తర్వాత ఈ హైకోర్టు నుండి ఇందాక దివాకర్ అన్నయ్య వాళ్ళందరూ అసద్దాం ముగ్గురు అడ్వకేట్స్ వచ్చారు 10 o'clock ఆ టైంలో. వాళ్ళు వచ్చి ఇంకా కొంచెం ఏంటి నిన్నటి నుండి ఏమైనా చేస్తున్నారా, పోలీసులు ఫాలోఅప్ చేస్తున్నారంటే మాకు అసలు ఏం నిరాశ మిగిలింది తప్ప ఏం లేదు, ఉన్నట్టు చెప్పేసినాం. ఎటువంటి కాల్స్ అయితే రాలేదన్న, మాకు పోలీసులను వీళ్ళు అరెస్ట్ చేసినామని కానీ మీరు ఎక్కడున్నారు సేఫ్గా ఉన్నారా అని కూడా మాకు కాల్స్ ఏం చేయలేరు. అలా జరిగిందన్న మరి పరిస్థితి. మేమైతే భయపడుతూనే ఉన్నాం ఇప్పటివరకు. అనగానే అదేంటి పరిస్థితి అలా చేస్తారు, మీతో పెట్టాలి కదా పోలీసుని, కానిస్టేబుల్ ఉంచాలి కదా, ఎలాగైనా ఈ కేసులో ఏముంటాయో వాళ్ళకి తెలియదా, SC ST కేసు మీద ఇట్లా జరిగిన దాని మీద ఉంటుంది కదా, వాళ్ళు ఎందుకు పంపించలేరు కానిస్టేబుల్ని అనేసి ఒక లెటర్ రాయించుకొని పదండి SP ఆఫీస్కి వెళ్దాం పదండి అనేసి SP ఆఫీస్కి తీసుకెళ్లారు వాళ్ళు ముగ్గురు కలిసి. లెటర్లు రాయించారు, ఒకటి కలెక్టర్కి ఇద్దాం, మీకేమైనా కాంపెన్సేషన్ అవన్నీ రావాలి, దాటి గురించి కూడా మాట్లాడదాం అనేసి ఫస్ట్ అయితే SP సార్ దగ్గరికి వెళ్దాం, మరి కేసుని ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరేమో అక్యూజ్డ్ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ 2 కానిస్టేబుల్ పెట్టారంట. అన్యాయం జరిగిన మా దగ్గర మాత్రం మాకు అసలు ఫోన్ లేదు, ఎట్లాంటిది ఇది లేదు, మేము భయంగానే మేము ఉన్నాం. కానీ అట్లా పెడతారు వాళ్ళకి, మనం మాట్లాడదాం పదండి అని వాళ్ళు ఇక కొంచెం ధైర్యం సపోర్ట్ ఇచ్చేసి తీసుకెళ్లారు. SP సార్ కలిసాం 3 o'clockకి. సార్ చెప్పాడు అలా ఉండదమ్మా, అదే బయట వీళ్ళ కాన్ఫిడెంట్ కూడా వీళ్ళకి కూడా కాన్ఫిడెంట్ లేదు సార్, ఒకవేళ డబ్బులకి ఏమైనా లొంగిపోయారా పోలీసులు అని అంటే, మీరే కాబోయే లాయర్లు అలా చెప్తే ఎలా అడ్వకేట్స్, మీకు తెలియదా అని SP సార్ మాట్లాడారు. అట్లా డబ్బులు తీసుకోవడం ఏమి ఉండదు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది అని సార్ అన్నారనమాట.
వాళ్ళని ఇప్పుడు 3:30కి మేము ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది కదా, వాళ్ళని ఆల్రెడీ మా ముందే వాళ్ళ నాయనమ్మని వీళ్ళ డాడీని మాస్క్ వేసేసి వ్యాన్లో తీసుకొచ్చారు. అంతకుముందు మేము సార్తో మాట్లాడుతున్న టైంలో వీళ్ళ అన్నయ్యని ఒక 4 పర్సన్ తీసుకెళ్ళి పక్క రూమ్లో పెట్టేశారంట. మేము బయటికి రాగానే వీళ్ళ నాన్నని వీళ్ళ నాయనమ్మని తీసుకొని వెళ్తున్నారు. ఇంకా మీరు ఇక్కడ ఉండకండి, సార్తో మాట్లాడాం కదా, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తే మీరు ఆవేశంలో ఉంటారు, మీరు ఇంటికి వెళ్ళండి అనేసి మేము 3:30 ఆ టైంలో 4కి ఇంటికి వచ్చేసాము. వాళ్ళు 3:30 ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసి చెప్పారు వాళ్ళు ఎలా చేశారు మర్డర్ ఏందంతా కూడా వాళ్ళు అట్లా చేశారు అన్నయ్య. ఓయ్యా నాకేది రానైనా మీరే చూసుకోవాలి తండ్రి, నాకు ఇక్కడ దొరకదు, మీరే చూసుకోవాలి కొడుక, నాకు ఇక్కడ దొరకది, మీరే ఉన్నారు కూడా, మీరే చూసుకోరు నాయన, నాకేది తెలియదు, నాకు ఇక్కడ దొరకది, అయినా అయిపోయింది అయ్యా నెట్ట చెయ్యా, మీరే తండ్రి నా కొడుకు అన్యాయం చెయ్యరు, ఎంత పోయినట్టు పోయిండు, ఎవరిని పట్టుకో, ఎవరిని అడగము, ఏడుదేమో, ఎవరిని అడగము, నాయ్యా పోయిండు, ఇక్కడ లేదు నంది, నేనేం చెప్పా, నాకు ఇక్కడ చెప్పా, నేనేం చెప్పా కొడుక, నాయన నాకు ఎక్కడ తండ్రి, ఓ తండ్రి నేనేం చెప్పా, మీరే చూసుకోరు తండ్రి, మీరే అన్నిటికీ మీరే, నాకేది తెలియదు, నాకు ఎక్కడ తెలియదు, అన్నీ మీరే చూసుకోరు, నాకు చేత కాదు, మీరే తండ్రి, మీరే చూసుకోరు, ఓ అయ్యా మీరే చూసుకోరు, నాకు తెలియదు, నేనేం చెప్పా, నాకేమి రావు. సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ తీసుకుంటున్నటువంటి చర్యలు ఇప్పటివరకు ఏమీ లేవని కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. అయితే హైదరాబాద్ నుండి ఈ సమస్య మీద ఫైట్ చేయడం కోసం ఇచ్చేసినటువంటి బత్తుల రామప్రసాద్ అంతా ఉన్నారు. అన్న చెప్పండి, వీళ్ళు అంటే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వివరాలను చూసినట్లయితే హంతకుల ఇంటి దగ్గర పోలీసులు కాపలా ఉన్నారు, కానీ మా ఇంటి దగ్గరికి ఎవరు రాలేదు. ఈరోజు కూడా హైదరాబాద్ నుండి ఒక 3 అడ్వకేట్లు వచ్చి ఎస్పీ ఆఫీస్ పోయేంత వరకు కూడా మా దగ్గర పోలీసులు కాపలా లేరు. కనీసం ఈ హంతకులకు సంబంధించిన విషయంలో కానీ ఈ మర్డర్కు సంబంధించిన విషయంలో కానీ మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కూడా మాకు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఈ పరిస్థితులు చూస్తామంటే ఏమర్థం చేసుకోవచ్చు? ఒకటి, ఈ మాల బంటు హత్య ఏదైతే జరిగిందో గౌడ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కులాంతర వివాహం చేసుకుంటే చేసిందని మనకు అందరికి స్పష్టం. కానీ నేను ఒక యాక్టివిస్ట్గా SC/ST అట్రాసిటీస్ మీద ఒక 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వ్యక్తిగా ఈ హత్య వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందని గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు అరెస్ట్ అయిన 6 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మీకు ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే సైదుల్ అనే అమ్మాయి వాళ్ళ తండ్రి 307 ఉంటుంది, వంశీ కొడుకు వాన్ మీద 307 ఉంటుంది, నవీన్ వాన్ మీద 307. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే 65 సంవత్సరాల ముసలమ్మ బుచ్చమ్మ పేరు మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ కంప్లీట్ ఫ్యామిలీ అంతా, కోట్ల ఫ్యామిలీ అంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నదని తెలుసు. ఇక బైరు రమేష్ సంగతికి వస్తే 9 బైరు మహేష్ అనే వ్యక్తి మీద విషయానికి వస్తే 9 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆల్రెడీ రౌడీ షీటర్, ఒక రౌడీ షీటర్ కదలికలన్నీ కూడా లోకల్ పోలీస్ స్టేషన్లో పర్యవేక్షణ చేయాలి. ఇది చట్టం చెప్తుంది, నేను చెప్పింది కాదు. అటువంటిది 3 నెలల నుంచి చంపనీకే ప్రయత్నం చేస్తున్నానని స్పష్టంగా నేను ఇవాళ పోలీసులు చెప్తున్నారు. రౌడీ షీటరు తర్వాత ఆ ఫ్యామిలీ అంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్ కాస్ట్ అయినప్పుడు పూర్తి రక్షణ కల్పించాల్సింది ఇక్కడ లోకల్ ఎస్పీ. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇదే సీరాపేట టౌన్లో క్రిమినల్ కేసులు ఉన్నాయి, పక్క పోలీస్ స్టేషన్ కాదు. కంప్లీట్గా ఈ కుటుంబం పరిస్థితి అంతా కూడా తెలుసాలకు, కానీ పోలీసులు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. దాంతోపాటు రెవెన్యూ కూడా పూర్తిగా విఫలమైందన్న. ఒక కులాంతర వివాహం చేసుకున్న జంటకు ఈ విధంగా దాడి చేసి చంపితే ఇమీడియట్గా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. ఈ జిల్లాకు మొత్తం ఓలెన్సోల్ కలెక్టర్ బాధ్యత. కలెక్టర్ ఇమీడియట్గా వచ్చేసి ఈ కుటుంబాన్ని రక్షణ కల్పించాలి, రెవెన్యూ మొత్తం ఇక్కడ ఉండాలి, పోలీస్ ఎస్పీ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉండాలి. కానీ 3 రోజులైంది. 26 జనవరి అంటే రిపబ్లిక్ డే, 76 సంవత్సరాల రిపబ్లిక్ అయిన దినోత్సవం పురస్కరించుకొని అదే రోజు కులాంతర వివాహం హత్య జరిగితే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం, స్థానిక కలెక్టర్ నిర్లక్ష్యంగా ఉండడం, ఎస్పీకి నిర్లక్ష్యంగా ఉండడం చాలా అవమానకరం. ఇది చట్టంలో క్లియర్గా ఉంది. ఏమంటారంటే SC/ST అట్రాసిటీస్ కేసు నమోదైతే ఎస్పీ తర్వాత కలెక్టర్ ఇక్కడ పర్యవేక్షించాలి.
స్పాట్కు విజిట్ చేయాలి. ఎక్కడ పోయారు మరి? కలెక్టర్ ఎక్కడ పోయిండు, ఎస్పీ ఎక్కడ పోయిండు? ఇంత నిర్లక్ష్యమా? అక్కడి అవతల కుటుంబము క్రిమినల్ కేసులు ఉన్నాయి, నీ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అంటే నిర్లక్ష్యం క్లియర్గా స్పష్టంగా ఉంది కదా. ప్రభుత్వము సీరియస్గా లేనందువల్లనే ఈ ఇంత సాఫీగా చేయాల్సిందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ కేసుకు సంబంధించిన విషయంలో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం? అంటే ఇప్పుడు పోలీసులకు అయితే వాళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఏం లేదు కదా, ఇంత నిర్లక్ష్యం వహించడానికి పోలీసులు ఎందుకు పూనుకుంటారు? చట్టము క్లియర్గా ఉంది, వాళ్ళ విధుల పట్ల నిర్లక్ష్యం ఉన్నా అది కూడా క్రైమే. నేను అంటున్నా సూర్యాపేట టౌన్కు సంబంధించిన అందరు పోలీసుల మీద సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయాలి. రౌడీ షీటర్ ఉన్న కదలికలు ఆయన గమనించడంలో విఫలమయ్యారు. తర్వాత ఈ కులాంతర వివాహం చేసుకున్న ఫ్యామిలీ అంతా కూడా క్రిమినల్ నేచర్ గలది. ఎందుకు వాళ్ళు బాధ్యతగా తీసుకోలే? జనరల్గా ఇప్పుడు మాట్లాడినప్పుడు చెప్తున్నది ఏంటంటే భార్గవి మాతోని బాండ్ రాసుకొని తీసుకుపోయారు అన్నారు. కానీ అక్కడ ఆ కుటుంబంతో కూడా రాసి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఆ కుటుంబంతో వీళ్ళ జోలికి మేము పోము, వీళ్ళకు నాకు సంబంధం లేదని ఆ కుటుంబ సభ్యులు కూడా సంతకం చేసి ఇవ్వాలి. మేము చేస్తాంగా 100 కేసులు చూస్తాం, కానీ ఇక్కడ అది జరిగిన దాఖలాలు లేవు. పోలీసులు ఆ కుటుంబానికి ఫ్రీగా వదిలిందని స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే ఈ చంపడానికి ఇవాళ లాస్ట్గా సక్సెస్ అయ్యారు. అంతకుముందు 3 సార్లు చేసిరని పోలీసులు చేస్తున్నారు. నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంత క్రైమ్కు కుట్ర జరిగితే నీకు తెలియకుండా జరుగుతుందా? అందుకనే ప్రభుత్వం నేను దీంట్లో దోషులుగా నిలబెడుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఈ కులాంతర వివాహం హత్య జరిగిందని ప్రపంచమంతా తెలిసింది. మరి లోకల్ ఎంఆర్ఓ ఎక్కడ పోయిండండి? ఆయన విధులు చేస్తున్నాడు. 24 అవర్స్ గవర్నమెంట్ ఆయన మండల్లో జరిగిన ప్రతిదానికి కూడా ఆయన బాధ్యత వహించాలి. ఈ కుటుంబానికి వచ్చి అమ్మ నేను ఉన్నాను భరోసా కల్పించాలి చట్టం చెప్తున్నది, నేను కాదు. ప్రభుత్వ చట్టము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం చెప్తున్నది. కానీ ఇక్కడ ఎంఆర్ఓ రాడు, లోకల్ ఎస్ఐ రాడు, కానిస్టేబుల్ రాడు, ఎస్పీ కలెక్టర్ రావాలి, వాళ్ళు రారు. ఏంది అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టాలు అమలు చేసే పరిస్థితి ఉన్నదా లేదా? ఇక్కడ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంతా కూడా గాలికి వదిలిందని స్పష్టంగా బంటికి విషయంలో తెలుస్తున్నది. దీన్ని మనం అందరూ కూడా సీరియస్ తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఇకనైనా ఇప్పుడు మీరు 6 మందిని అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేశారు, మీ పని అయిపోయిందని చేతులు దులుపుకోవద్దు. రేపటి నుంచి మా దళిత సంఘాలుగా సమాజం మొత్తం యావత్ సమాజం కూడా ఈ సంఘటనను తీవ్రంగా తీసుకొని మేము రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కూడా పోతున్నాం. ఎక్కడ పోయింది మీ రెవెన్యూ సిస్టమ్? ఇమీడియట్గా చట్టం GVMS 13 ప్రకారం ఇమీడియట్గా ఈ కుటుంబానికి 3 నెలలకు సంబంధించిన రేషన్ ఇవ్వాలి. 18 ఐటెంలు ఈ కుటుంబానికి ఇవ్వాలి. నిరుపేద కుటుంబం ఇది. ఈరోజు రోడ్డున పడ్డారు. అసలు సంపాదించే కొడుకు చనిపోయాడు, ఓల్డేజ్ ఉన్నది, అమ్మాయి ఉన్నది. GVMS 13 ప్రకారం మీడియా 3 నెలలు అడిషనల్ రిలీఫ్ కింద వాళ్ళకు రేషన్లు సరుకులు ఇవ్వాలి. తర్వాత ఇమ్మీడియట్గా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఇవ్వాలి. ఎక్కడ పోయింది? 3 రోజులు 4 రోజులు అయింది. అసలు మాకు పోలీసులు విచిత్రం చూడండి. మీరు అన్నారు కదా నిందితుల ఇంటికాడ ప్రొటెక్షన్ ఇచ్చారు, బాధితుల ద్వారా ప్రొటెక్షన్ లేదు. అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు దళితులకు? ఇది చాలా తీవ్రంగా పరిణామిస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాలి. నిన్న కూడా నా ఛానల్లో మాట్లాడుతుంటే చెప్పిన ముఖ్యమంత్రి బాధ్యత కదా. ఎక్కడో జరిగిన సమస్యను ఇమీడియట్గా స్పందిస్తావు. నువ్వు పాలిస్తే నీ రాష్ట్రంలో సిటీకి 150 కిలోమీటర్ల దూరం ఉంటే ఇంత పెద్ద దారుణ హత్య, ఇంత కులాంతర హత్య జరుగుతే నువ్వు ఇంకా కూడా స్పందించలేవు. దీన్ని ప్రభుత్వం ఇమీడియట్గా రేపు స్పందించాలి. కలెక్టర్ ఎస్పీ ఇక్కడ రావాలి. యాజ్ పర్ రూల్స్ మాకు అదనంగా ఏం చేయకండి. GVMS 39 ప్రకారం ఇమీడియట్గా ఆమెకు నష్టపరిహారం మీ కుటుంబానికి ఏదో అది ఇమీడియట్గా ఇవ్వాలి. ఎందుకంటే మీరు అరెస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇంకొకటి ఈ అడిషనల్ రిలీఫ్ కింద ఈ కుటుంబానికి అన్నీ ఆధారం చేయాలి. దాంతోపాటు ఆ పెద్ద మనిషికి చట్ట ప్రకారం పెన్షన్ ఇవ్వాలి, బేసిక్ పెన్షన్తో. అంటే ఇప్పుడు 6,000 చిల్లర ఉన్నది, సంవత్సరం తర్వాత పెరుగుతూ ఉంటుంది. తర్వాత బాధ్యతగా అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం. ఇది కూడా 3 నెలల లోపల కంప్లీట్ చేయాలి. కలెక్టర్ ఎస్పీ వచ్చి పరామర్శించాలి, పూర్తి భరోసాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటు ఇమ్మీడియట్గా వాళ్ళకు చట్టరీత్యా అందాల్సిన అన్నీ కూడా రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ అందించాలి. దీంతో పాటు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ కేసులో మాలబంటి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమిస్తామని ప్రకటించాలి. మీరు ఈ 48 గంటల్లో ఫాస్ట్ ట్రాక్ ద్వారా విచారించి ఆ నిందితులను అందరికీ కూడా
ఉరిశిక్ష పెట్టేదాకా విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. స్పీడీ ఇన్వెస్టిగేషన్, స్పీడీ ట్రయల్స్, స్పీడీ కన్విక్షన్ పడితేనే మాకు మీ మీద భరోసా ఉంటుంది. లేకుంటే మేము దీన్ని తీవ్రంగా తీసుకుంటున్నాము. ప్రభుత్వం చేయాల్సిన విధులు మాలబంటు విషయంలో ఒక్కటి కూడా తీసుకోలే. కానీ ఇప్పుడన్నా మీరు కళ్ళు తెరిచి ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్వహించాలి. ఆ కుటుంబానికి చట్టరీత్యా రావాల్సిన రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ అందించాలి. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దాంతోపాటు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల రక్షణ అంతా గాలికి వదిలేశారు. అట్లీస్ట్ ఈ కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణ చట్టం చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇమీడియట్గా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. అందుకు ఈ బంటి హత్యకు ఒక స్ఫూర్తిగా తీసుకొని దీన్ని సీరియస్గా తీసుకొని మిగతా జంటలకు కూడా ఇటువంటి రక్షణ కల్పించేందుకు మేము ఈరోజు బంటి వారి కుటుంబం సాక్షిగా చెప్తున్నాము. తప్పకుండా ఆ చట్టం గురించి మేము ప్రత్యేకంగా ఈ పోరాటాన్ని బంటి విషయంలో మొదలు చేసేసి ఆ చట్టం వచ్చేంత కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం. చిన్నప్పటి నుండి బంటికి తల్లి లేదు, మీ దగ్గరనే పెరిగిండు. ఆయన ఎలా ఉండేవాడు మీతోనే? మంచిగా ఉంటాడు అయ్యా. బంతికి ఇట్టాటి అలవాట్లే లేవు. మాతోడు మంచిగానే ఉండదు. మంచిగా బడికి పోయి చదువుకున్నాడు. మా అమ్మ దగ్గరనే ఉన్నారు. చిన్న పంచతండ్రి లేవు, తల్లి లేకుండా మంచిగా దంటలు గింటలు వేయలేవట మంచిగా చదువుకున్నాడు. ఈ అట్ట దంటలు అయినాయి ఆ చదువు మీద మంచిగానే ఉన్నాడు. ఇక పెన్స్ అయ్యి ఇక చిన్నగా చదువు అయిపోయింది. ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు. ఎవ్వరితోటి గొడవలు లేవండి. ఎవ్వరితోటి గొడవలు పోడు. అన్నం తిన్నాడా, ఇంట్లో ఉన్నాడా, అటో ఇటు అలా అమ్మమ్మతోటి అదో ఇదో అనుకుంటాడు. ఇంటనే ఉంటాడు. కానీ మంచి వ్యక్తి, ఎవరి శుద్ధి పోడు. తండ్రి పెద్ద మనిషి అయిన వణుకుడు వచ్చింది. పేద కుటుంబమాయి, పేద కుటుంబం వల్ల అయినా నా పిల్లగాడు అదో ఏదో పని చేసి ఆదుకుంటూ వచ్చిండు. ఇప్పుడు సాధినవన్నీ మింగారు. మాకేం న్యాయం చేశారా? తండ్రి మంచిగా లేడు, భార్య ఉంది, అక్క ఇద్దరు ఆడపిల్లలు. అక్కకి మరి తెచ్చి పెట్టుకొని సాదుకున్నాడు, తీసేసారు. కులం అంటే ఆమె డబ్బు ఉండి పోలీసుని కొన్నది, ఎస్ఐల కొన్నది, దేశం కొన్నది. మరి డబ్బుతోటి పేదోని ఇట్లా చంపిస్తారా? ఎంతమందిని చంపిస్తారు పేదోడిని? పేదో ఇట్లా అడుగు పట్టిపోతాడా? మా పిల్లగాడు తెచ్చి మేము ఏడ్చుకుంటాం, మేము భయంగా ఉంటే వాళ్ళ ఇంటికాడ పోలీసు వాళ్ళు ఉండేది ఏందండి? ఎంతమందిని కొట్టరాళ్ళు? మాకు డబ్బు లేదు, మేము పేదవాళ్ళం. మాకు కండబలం ధైర్యం ఇచ్చిండు దేవుడు. పోరాడతాం అండి, ఎంత దూరమైనా పోరాడతాం. మరి పోలీసు వాళ్ళ ఇంట్లోనే ఉంటారా? వాళ్ళని మేము చంపినామా? వాళ్ళు వచ్చి మా పిల్లలని చంపిండా? పోలీసు వాళ్ళు ఎవరు ఉండాలండి? ఎక్కడ ఉండాలి? భయపడేది ఎవరు? ఆ అమ్మాయి మా దగ్గర ఉంది. మరి అమ్మాయి గురించి వచ్చి మమ్మల్ని అందరినీ చంపుతారా? అమ్మాయిని చంపుతారా? పానా భయం వాళ్ళకు ఉంది. చెప్పండి, ఇదా న్యాయం? గవర్నమెంట్ ఇదే న్యాయమా? పోలీసులు ఇంతైనా లంచాలు దీని ఆడకల్లే ఉంటారు. ఇక ఎంతకైనా నమ్ముడు పోతారండి. పేదోని పట్టించుకోరా? పేదోని బతుకులు ఇంతేనా? ఇక మీరు ఎప్పుడైనా చెప్పారా మరి వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మామూలుకి పోలీసులు అంటే రక్షణ కల్పించండి, వాళ్ళు చంపేసే అవకాశాలు ఏమని చెప్పేసి ఇంతకుముందు పోలీసులతో చెప్పారు? మేము చెప్పలేదండి. అయ్యాలు కూడినాడు మాట్లాడుకోరు. అయ్యాలు కూడా మా పిల్లలు మమ్మల్ని రానియాలి. ఓ ఇలా నాయన మా అజ్జకారిది కూతలు కూతారు, గొడవలు అవుతాయి అని మమ్మల్ని వాళ్ళ రానియాలి. ఆ జయాకర్ అన్నం తీసుకొని పోయాడు, మాట్లాడుకోరు, చేసుకోరు. అయ్యా వద్దు కొడుకు అక్కడ వద్దన్ను. ఏం కాదు, నాకున్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అన్నాడు. మింగేరు. ఇప్పుడు ఆ తండ్రి పని ఏంది, అక్క పని ఏంది, ఆ అమ్మాయి పని ఏంది? ఆ తండ్రికి వణుకుడు వచ్చింది, మాట్లాడేంత ధైర్యం కూడా లేదు. ఆ తండ్రిని ఓడి చదవాలి, ఈ కుటుంబాన్ని ఓడి బోధించాలి. అది మీ న్యాయం మాకు న్యాయం కావాలని పోరాడుతున్నాం. మాకు న్యాయం చేయాలండి. ఇక మాకు కావాల్సింది న్యాయం. మా పిల్లగాని ఎట్లా చంపారో వాళ్ళ కట్టే గురించి చెయ్యాలి. మా కోరిక అది. మాకు న్యాయం కావాలి, అంతేనండి. ఇక మేము పేదవాళ్ళం, మేము డబ్బు పెట్టలేము, మేము పోరాడతాం. డబ్బు పెట్టేది మేము కొనలేము, వాళ్ళు కొంటారు. కొన్నాళ్ళకి వెళ్ళిపోతారు. ఇక పేదోడు వద్దండి. పేదోడు ఎప్పుడు అడుగున పడే ఉంటాడా? అది మా పరిస్థితి. మరి భయపడుకుంటే ఎన్నాళ్ళు పండాలండి మేము? చెప్పండి. మేమేది పోలీసులు ఏమైనా చెప్తున్నారా రక్షణ మేము ఇస్తాము? ఏం చెప్పలేదు ఇంతవరకు.
పోలీసులు వచ్చి ఒక్క మాట చెప్పలేదు, మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండిరి, మా ధైర్యం మీకు ఇస్తున్నాము, మీకు ఏ అంటే భయం లేదని ఒక్క పోలీసు ఆయన రాలేదు, చెప్పలేదు. ఒక్క ఆయన వచ్చి కొంచెం కూర్చుడు పోయిండు, ఆయన కూడా ఏం మాట్లాడలేదు. అప్పుడు అందరూ మరి భయపడుకుంటా ఈ జీవితాలు మా ఎన్నాళ్ళు సాగిస్తారు, చంపితే అందరినీ చంపి పొమ్మనండి, ఇక మాకు డబ్బు లేదు, మేము పెట్టలేము, డబ్బు ఉన్నోళ్ళు చంపండి అని చెప్పురి. ఇక అంతే, ఇక పేదోని పని ఏందండి, పేదోని పని ఇక గైడ్ల పడినట్టే, ఇక వదిలేసిరుగా, ఇట్నే చేసిరుగా. ఇప్పుడు 4 రోజులు చంపి అంత హత్య చేసి ఎంత డబ్బు కొంటే, ఎంత డబ్బు పెట్టి చట్టాన్ని కొంటే అట్ట ఊరు తిప్పిర్రు, మళ్ళీ తెచ్చి ఆడేసిర్రు. ఎంత డబ్బు ఉంది మీకు, ఎంతమందిని చంపుతారు ఇట్ట? అందరు దేశం మీద అందరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని కుల భేదాలు ఉన్నాయి. ఇప్పుడు కుల భేదాలు ఉంటే నీ పిల్లని తీసుకోపో, మేము ద్వారా నన్ను మాకు ఆ ముచ్చారు చెప్పలేదుగా, మీరు మాకు ఆ సంగతి తెలియదుగా. ఇట్లా కావాలేసి అని చదువుకుంటాను తల్లిదాన్ని నాకు కనిపించాలని చదువుకుంటాను చంపారు. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ న్యాయం ఏంది? ఆ తండ్రి అయితే ఇట్ట వణుకుతుర్రు, మాట్లాడలేడు. ఏంది వాళ్ళ పరిస్థితి? మాకు న్యాయం కావాలండి, మేము న్యాయానికి పోరాడతాం. మాకు డబ్బు లేదు, మాకు తింటానికి సరే తిండే లేదు, మాకు న్యాయానికి కొట్లాడుతున్నాం. సంబంధించిన విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయాలను చూస్తున్నట్లయితే పూర్తిగా బత్తుల రామప్రసాద్ గారు చెప్పినట్లుగా కూడా పోలీసుల నిర్లక్ష్యం కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ కనబడుతుంది. దాంతోపాటు ఇప్పటివరకు 4వ రోజు పూర్తవుతున్నా కూడా ఇక్కడికి రెవెన్యూ అధికారులు రాకపోవడము, వీళ్ళకు అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సినటువంటి హక్కులను కూడా ఇవ్వకపోవడం, వీటన్నిటికి సంబంధించిన విషయంలో దళిత సంఘాల నాయకులు అంటే మీరందరూ మాట్లాడుకున్నారు కదా, ఏం అంటే ఫ్యూచర్లో మీరు ఏం చర్యలు తీసుకుందామని, అంటే మీరు తీసుకుపోయేటువంటి యాజిటేషన్ ఏంటిది, ఎలా ఉండబోతుంది? యాజిటేషన్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక సంఘటన కాదు, గతంలో మిర్యాలగూడలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. వాస్తవానికి చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇటువంటి చర్యలు పునరావృతం కావు. 76 సంవత్సరాల రాజ్యాంగ పాలనలో ఈ దేశంలో ఈరోజు కుల ఉన్మాదంతో జరిగినటువంటి హత్యలను కూడా మీడియా సైతం పరువు హత్యలను రాస్తుంది. అంటే మీడియా ఈ హత్యలను ఎంకరేజ్ చేస్తుందని అర్థం. పరువును కాపాడుకోవడానికి హత్యలు చేయమని మీడియా సందేశం ఇస్తుందా? గతంలో ప్రణయ్ హత్య కేసులు ఏం జరిగింది, అక్కడ మొత్తం అన్ని వ్యవస్థలు మేనేజ్మెంట్లో భాగంగా కనబడుతున్నాయి. వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ కావచ్చు, హంతకుడు వదిలి వెళ్ళినటువంటి ఏ ఎవిడెన్స్ను కూడా వాళ్ళు కలెక్ట్ చేయలేదు. తూతూ మంత్రంగా ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయలేదు, వాళ్ళకి ఇమీడియట్గా శిక్ష విధించలేదు. ఇమీడియట్గా ఏమైంది, బెయిల్ మీద వచ్చిన తర్వాత మెయిన్గా ఉన్నటువంటి ఆరోపి ఎవరైతే ఉన్నారో ప్రధానంగా అతడు ఆత్మహత్య చేసుకుందని చెప్పిండు. అది ఆత్మహత్య ఎట్లా అవుతుంది? ఖచ్చితంగా ఆ కేసును పూర్తిగా డిజాల్వ్ చేయడానికి అతని హత్య చేసి ఉంటారు. అంటే ఇటువంటి అవకాశాలు ప్రభుత్వం ఇస్తుంది. ఇది పాలక కులాలు, అదేవిధంగా కుల ఉన్మాద వ్యవస్థ చేస్తున్నటువంటి హత్యలు ఇవి. ఇటే ఒకవేళ చట్టపరమైనటువంటి న్యాయం మాకు దక్కకపోతే 1-2 సంఘటనల వరకు చూస్తాం కావచ్చు. మాకు కూడా ఓపిక నశించినప్పుడు మేమేం చేస్తాం? బాధితుడు ఇక్కడ బాధతో ఉన్నప్పుడు, భయంతో బ్రతుకుతున్నప్పుడు ప్రొటెక్షన్గా ఇక్కడ ఉండాల్సింది హంతకులక పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చేది? ఇది చట్టమా? ఏ చట్టంలో రాసింది? పాలన వ్యవస్థ ఏం చేస్తుంది? కలెక్టర్ ఏం చేస్తున్నాడు? కలెక్టర్ రావాలి, ఇక్కడ విజిట్ చేయాలా, వీళ్ళకి భరోసా కల్పించాలా, ప్రొటెక్షన్ ఇవ్వాలా. అది కాకుండా మీరు హంతకులకు ప్రొటెక్షన్ కల్పిస్తున్నారా? ఎంతతో మేనేజ్మెంట్ అయ్యారని నాలంటోడు అడుగుతాడు. ఎంతవరకు మీరు ప్రొటెక్షన్ ఇస్తారు? ఒకవేళ ఇటువంటి ఘటనలు పునరావృతమైతే నేను తప్పకుండా చెప్తున్నా, ఈ వ్యవస్థలో ఎవరికైనా ఆత్మరక్షణ చేసుకునే హక్కులు ఉన్నాయి. మీరు ఒకటి చంపుతారు, 2 చంపుతారు. చట్టపరంగా మాకు న్యాయం దక్కకపోతే ఖచ్చితంగా చంపినోడికి మేము చంపే ప్రయత్నం చేస్తాము, వాళ్ళ మీద దాడులు చేస్తాం, వాళ్ళ ఇళ్లను తగలబెడతాం. ఆపుతారా మీరు? ఎంతమందికి ఆపుతారు? అంటే చట్టం తన పని తాను చేసినప్పుడు, చట్టపరమైన మాకు న్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మేము అటువంటి హింసాత్మక ఘటనల్లో ఇన్వాల్వ్ కాము. కానీ చట్టం మాకు న్యాయం చేయట్లేదు. ప్రణయ్ హత్య కేసులో ఏం జరిగింది? ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఆ కేసు మొత్తం నిర్వీర్యం చేశారు.
ఈరోజు ఈ కేసులో కూడా అదే జరుగుతుంది. హంతకులకు పోలీసు వాళ్ళు ఇక్కడ ప్రొటెక్షన్ ఇప్పిస్తున్నారంటే పోలీసు వాళ్ళు దాని బాధ్యత వహించాలి, జిల్లా కలెక్టర్ దాని బాధ్యత వహించాలి. మీరు ఎన్ని రోజులు వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పిస్తారు? మేము ఖచ్చితంగా ఈ ఒకే సంఘటన కాదు, కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించే చట్టాలు రాష్ట్రంలో తీసుకునే వరకు మేము పోరాటం చేస్తాం. ఈ సంఘటన చివరిదై ఉండాలా. ఒకవేళ తిరిగి కుల ఉన్మాదంతో ఇటువంటి హత్యలకు పాల్పడినట్లయితే సామూహికంగా ఈ రాష్ట్రంలో మెజారిటీగా పాపులేషన్ మాది, ఈ రాష్ట్ర పాపులేషన్లో 20% పాపులేషన్ మాది. మా పాపులేషన్ ఒకే దగ్గర భూమిపూడి మేము హంతకుల ఇళ్ళని తగలబెడితే మీరు ఆపగలరా? మీ చట్టం ఆపగలదా? వాళ్ళు హంతకులు తెగించినప్పుడు మేము మా ప్రాణాలు కాపాడుకోవడానికి తెగించుకోకూడదా? తెగించాలి కదా. చట్టం మాకు న్యాయం రక్షణ కల్పించకపోతే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ చట్టాన్ని తీసుకోవాల్సిన పరిస్థితులు మాకు వస్తాయి. డెఫినెట్గా మేము మా రక్షణ కొరకు ఖచ్చితంగా సమతా సైనిక దళ తరఫున మేము నిలబడతాం. థ్యాంక్ యూ. ఓకే సార్. బంటి ఫ్రెండ్స్ మనతో ఉన్నారు. బంటి ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకనంటే ఆ కులాంతర వివాహాలకు సంబంధించిన విషయంలో పూర్తిగా సహకారంగా ఉండేటువంటిది కేవలం ఫ్రెండ్స్ మాత్రమే. వాళ్ళకి ఏమన్నా ఇట్లాంటి విషయాలలో ఆయన మీద దాడి జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయో అడిగి, అంటే ఇంతకుముందు మీకు ఏమైనా చెప్పాడన్నా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి, లేదంటే నన్ను ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి భయపడడం లాంటివి ఏమన్నా మీరు బంటి దగ్గర చూసిరా? లేదన్న, ఎన్నడూ చూడలేదు. అంత మంచిగా నిమ్మలంగా ఉండేది, కూల్గా ఉండేది. ఇలాంటి థ్రెట్ ఉన్నట్టుగా ఎన్నడూ కూడా కనిపించలేదు. బిహేవియర్ ఎట్లా ఉండేది బంటిది? చాలా నైస్ పర్సన్, మంచిగా ఉండేది, అందరితో కలిసిమెలిసి ఉండేది. ఏదైనా ఇన్సిడెంట్ అయినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి మంచిగా స్పందించేది, మంచిగా ఉండేది. అంటే వీళ్ళ కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఒకవేళ వీళ్ళు చేసినటువంటి ఏమన్నా ఎక్స్ట్రాలు ఏమైనా ఉండేది అంటే దానివల్ల వాళ్ళు సీరియస్గా తీసుకొని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేయడము, రెచ్చగొట్టేటువంటి పనులు ఏమైనా చేసిండా బంటి? లేదన్న, అలాంటి ఏం వ్యాఖ్యలు చేయడం అంటే ఈయన పని ఈయన చేసుకుంటూ ఈయన జీవితం అయిందో ఈయన మంచిగా ఉంటుండు. ఇంకో 10 days అయితే హైదరాబాద్ కూడా పోయి సెటిల్ అవుదామని చూసిండు. ఈ గ్యాప్లోనే ఈ ఇన్సిడెంట్ అయిపోయింది. అంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉండదు? వాళ్ళు కొంచెం క్రూయల్గానే మనల్ని అప్పుడప్పుడు బెదిరించడం, ఇలాంటివి చంపేస్తాం అని చెప్పేసి అట్లా బెదిరించడం జరిగింది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేసిరా? ఇక ఎమ్మటిన్న వాళ్ళని బంటి అన్న వాళ్ళ అనుచరులని వాళ్ళని ఎన్ని రోజులు ఉన్న వాడిని చూసుకునే కుడతారు అది ఇది అని చెప్పేసి బెదిరించేది. అంటే అట్లాంటివి జరిగినాయి. పోలీసులకు ఏమైనా చెప్పడం లాంటివి జరిగింది? చెప్పలేదన్న, ఏదో లైక్ వదిలి చూసి చూన్నట్టుగా విన్నట్టుగా. ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? ఒకవేళ బంటి హత్య జరిగింది కదా, ఇట్లాంటి హత్యలు జరిగితే రేపటి రోజున భవిష్యత్తులో దాదాపుగా ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళందరూ ఇష్టపడటము, ప్రేమ పెళ్లి చేసుకోవడం అనేది కామన్గా మారిపోతుంది. చదువుకున్న స్నేహితురాలని పెళ్లి చేసుకోవడం అనేది కామన్ అయిపోతూ ఉంది. సో ఇట్లాంటి క్రమంలో మీరేం కోరుతున్నారు సమాజాన్ని, ప్రభుత్వం? ఇప్పుడు బంటన మర్డర్ అయిన తర్వాతకి మా అంతా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ పరంగా ఏమైనా న్యాయం జరగాలి, ఈయనకైనట్టుగా వాళ్ళకి కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వాళ్ళకి కావాలంటే వాళ్ళని కూడా చంపాలంటున్నారు? అట్లాంటి చట్టాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, వాళ్ళకి పూర్తి శిక్షించాలంటున్నాం. ఇంకా గవర్నమెంట్ని ఏం కోరుతున్నారు? గవర్నమెంట్ వీళ్ళకి ఎక్స్గ్రేషియా కల్పించాలి. ఇప్పుడు ఉన్నది ఆయన ఒక్కడే, ఫ్యామిలీకి మొత్తం ఆదరువు. వాళ్ళకి కుటుంబ పరంగా అంతే లాస్ అయిపోయారు. వాళ్ళ డాడీ వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆమె ఒక్కతే, అమ్మమ్మ మొదటి నుంచి కూడా పేదరికం చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఇంత సాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఓకే. ఇది ఈరోజు నల్గొండ జిల్లాలో, లేదంటే ఈరోజు సూర్యాపేట జిల్లా జరిగినటువంటి కుల హత్యకు సంబంధించిన విషయం. ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే దాదాపు పోలీసులు కూడా కుమ్మక్కయ్యారా ఈ హత్యలో. ఎందుకు పోలీసులు ముందుగా ఒక రౌడీ షీటర్గా ఉన్నటువంటి వ్యక్తి మీద నిఘా పెట్టలేకపోయారు? 3 నెలలుగా ఇప్పటికే దాదాపు 2 సార్లు హత్యా ప్రయత్నం చేసి 3వసారి సక్సెస్ అయ్యారు అని అంటే 2 సార్లు హత్యా ప్రయత్నం ఒక రౌడీ షీటర్ చేసినప్పుడు ఆయన మీద నిఘా పెట్టి ఉండేది అంటే ఈరోజు హత్య జరిగేది కాదు అని చెప్పేసి దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలాగే ఇప్పటివరకు కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరు ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి చట్ట ప్రకారంగా ఈ భారతదేశ గౌరవ అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ఆధారంగానే వాళ్ళకు రావాల్సినటువంటి వాటా ఏదైందో, వాళ్ళకు రావాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే దానికి సంబంధించిన విషయంలో ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా ఆ హంతకులు చేసినటువంటి వాళ్ళ దగ్గరికి పోయి కాపలా ఉంటున్నారు తప్ప మా దగ్గరకు వచ్చి మా పరిస్థితులను అడిగినటువంటి వాళ్ళు చేయలేరు. కనీసం వాళ్ళ భార్యను వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు లేరు. వీళ్ళకి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినటువంటి వాళ్ళు లేరు. ఈరోజు ప్రజా సంఘాలు, ముఖ్యంగా సమతా సైనిక దళ లాంటి సంఘాలు వచ్చి వాళ్ళు అండగా ఉండి వాళ్ళు ఈరోజు కోవత్తుల ర్యాలీ కానీ వాళ్ళు నిరసన కార్యక్రమాలు కానీ చేస్తే తప్ప ఈరోజు వాళ్ళకు ధైర్యం వచ్చినటువంటి పరిస్థితులు లేవని చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం
మేము రోహిత్ వేముల దగ్గర నుండి చూస్తూ ఉన్నాము. ఇప్పటివరకు ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, కేవలం కులం పేరుతో జరుగుతున్నాయి. ఈ కుల హత్యల మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోతే, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు న్యాయం జరగకపోతే మేము తిరిగి ఇలాగే దాడులు చేస్తే ఇలా ఉంటుంది, ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల్సింది అని చెప్పేసి మరి ప్రజా సంఘాల నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర నుండి బయటపడి తప్పకుండా కులం పేరుతో జరుగుతున్న హత్యలన్నింటినీ కుల హత్యలుగా తీసుకొని వాళ్ళ మీద వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఈ దాడులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గట్లేదు. మరి ప్రేమ పెళ్లిళ్ళు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ప్రేమ పెళ్లిళ్ళ వైపు పోతూ ఉంటే మనం మాత్రం ఇంకా ఈ కులం పేరుతో, మతం పేరుతో ఈ మూఢత్వంలోనే ఉండేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు వాటిని శాస్త్రీయ ఆలోచన విధానం వైపు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి ఆర్టికల్ 51AH ప్రకారంగా శాస్త్రీయ ఆలోచన వైపు ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతూ ఉన్నదన్న విషయాన్ని, ఈ కులం పేరుతో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించిన విషయంలో, శిక్షల విషయంలో కూడా ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి కుల హత్యల్ని పరువు హత్యలు అంటూ మీడియా కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్నటువంటి దాన్ని ప్రతి ఒక్కరు ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. పరువు పేరుతో జరుగుతున్నటువంటి కుల హత్యలు ఇది ఎట్టి పరిస్థితుల్లో పరువు హత్య కాదు. పరువు హత్య కనుక జరిగితే పరువు పేరుతో పరువు పోయినవాడు తనకు తాను హత్య చేసుకుంటే అది పరువు హత్య తప్ప, కులం పేరుతో జరుగుతున్న దానికి పరువు హత్యల పేరు ముద్ర వేసి ఈరోజు పరువు హత్యలు అని చెప్పేసి కులాన్ని కనబడకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. హత్యనేమో కులం పేరుతో జరుగుతూ ఉంది, కానీ జరుగుతున్న వార్త మాత్రం కులం లేకుండానే జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి వీటిని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఎక్కడ తెలంగాణనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కులం పేరుతో హత్యలు జరిగినా వాటిని ప్రజల ముందు తీసుకొచ్చి న్యాయం చేసే విధంగా మేము తప్పకుండా న్యాయం వైపు నిలబడేటువంటి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ చూస్తున్నాను. ఎన్ఎం మీడియా. థ్యాంక్ యూ.